ఈ రోజు కొంచెం డిఫరెంట్గా ఐటీ సెక్టార్ గురించి తెలుసుకోవాలనిపించింది. సో డే వన్ ఆఫీస్ ఏంది, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? డే వన్ ఆఫీస్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే భయ్ ఏమున్నారా అనుకున్నావు. ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎవరికైనా కూడా కొంచెం డగ్ 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 బాగా భయం నీకే ఉండేది బ్రో. నేను 50 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా. ఫస్ట్ మీరు ముగ్గురు ప్రామిస్ చేయండి. మేము ఐటీ సెక్టర్ పైన ప్రామిస్ చేసి ఐటీ సెక్టర్ మీద ప్రామిస్ చేసి జనాలకు ఉన్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని మేము అడిగినప్పుడు మీరు అడిగినప్పుడు అన్ని కూడా నిజంగానే చెప్తాం. అన్ని నిజంగా ఆనెస్ట్ గా చెప్తాం. హెచ్ఆర్ అంటే కొంచెం సాడిజం చూపిస్తారని కూడా తెలుసు నాకు. అంటే మేమైతే సాడిస్లం కాదు, మేము మంచిగానే ఉంటాము, కాకపోతే హెచ్ఆర్ తీసుకుంటే సాడిస్ట్ లాగా తయారవుతాం అనమాట. కొంతమంది పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అని వీళ్ళు అనాలిసిస్ తీసి. నాదైతే అవ్వలేదు. నాది కూడా కాలేదు. నేను విన్నది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ మంచి రిలాక్స్ హౌస్ అని ఆయన కిందోళ్ళతో పని చేపిస్తాడు, ఈయన ఏం చేయడు అని. అంటిల్ అన్లెస్ మీరు ఆ బురదలో దిగితే గానీ మనకు తెలియదు ఎంత లోతుందో. మొత్తం మీద ఐటీ బురద అంటున్నారు. ముఖ్యంగా నువ్వు 50 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా అన్నావు కాబట్టి బ్రో, ఏంది ఎక్కడ ఫెయిల్ అయినావు అంటే ఏది నువ్వు తర్వాత రియలైజ్ అయింది ఏంది ఇది నేను చేసిన తప్పు అని? టు ఆల్ ద టాపర్స్, మీకు టాప్ మార్క్స్ వస్తే టాప్ సాలరీ వచ్చినట్టు కాదు, కార్పొరేట్లో సర్వైవ్ అవుతున్నట్టు కాదు. ఇప్పుడు ఎవరైతే మన టీమ్ లీడ్స్ కానీ ఎవరైతే ఉంటారో, మనం ఎవరి కింద అయితే ఉంటామో వాళ్ళు దే ఆస్క్ ఫర్ ఫేవర్స్ అని విన్నా నేను ఐటీలో. అవును, ఉంటాయి. కార్పొరేట్ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ చూసి ఫ్లాట్ తీసుకోకండి, ఈఎంఐలు కట్టకండి. దట్స్ వెరీ ఫస్ట్ రూల్. రీసెంట్ గా నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే హెచ్ఆర్ పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. పోలీస్ వాళ్ళ కంటే ఎక్కువ వెళ్తాను పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ ఆఫీస్ లాగిన్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో లాగిన్ చేస్తాను నేను వెళ్ళి డైలీ. ఆయన పెద్ద క్రిమినల్ లా చెప్తున్నారు. లేదు. వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో మామూలుగా మనం ఎప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నప్పుడల్లా పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఏదైనా లైక్ యూనో రీసెంట్గా వచ్చిన కొన్ని ప్రోడక్ట్స్ గురించో వాటి గురించి ఇట్లాంటి ఏవేవో డిస్కషన్లు పెట్టుకుంటూ ఉంటాం రెగ్యులర్గా, లేదా ఇంటర్వ్యూలు చేసుకుంటాం. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఐటీ సెక్టార్ గురించి తెలుసుకోవాలనిపించింది. నాకే కాదు, అసలు ఆ ఫీల్డ్తో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఎప్పటి నుంచో ఉన్న కొన్ని అంటే జనరలైజ్ స్టేట్మెంట్లు, లేకపోతే జనరల్గా మనం సినిమాలు చూసి అనుకునేది ఓహో ఇట్లుంటుందా అని అనుకునే అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఎంతవరకు నిజం, అవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకోసమే నా ముగ్గురు ఫ్రెండ్స్ని ఈరోజు స్టూడియోకి వెళ్ళడం జరిగిందనమాట. వీళ్ళు ముగ్గురు కూడా ఐటీ సెక్టార్లో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు హెచ్ఆర్స్గా. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఫస్ట్ టైం ఎంబీఏ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినప్పుడు, తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారనమాట. సో వాళ్ళతోనే మాట్లాడదాము, తెలుసుకుందామా. అండ్ మీకు కూడా ఉన్న డౌట్లన్నీ మొత్తం మటాష్. హాయ్ బ్రో. హాయ్ రమ్య, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. నాకే థ్యాంక్స్ అసలు, నిజంగా మీరు టైం ఇచ్చి వచ్చారు. అసలు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చారో తెలుసా, వీళ్ళు నిజంగా ఎప్పుడో దాదాపుగా 1.5 months నుంచి పిలుస్తున్నాయి, బట్ ఫైనల్లీ ఈరోజు వచ్చిర్రు. నా జన్మ ధన్యం అయిపోయింది. అంటే ప్రతి వీకెండ్ బిజీ ఉంటాం కదా, దొరికితే వీకెండ్ కార్పొరేట్ వాళ్ళకి. సో ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కూడా అంటే ఐటీ ఎంప్లాయీని చాలా సీరియస్ ఇంటర్వ్యూ అట్లా చేసినా కానీ జనరల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నిజంగా బయట జనాలు అనుకునేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పటి నుంచో ఎంతో మందిని అడగాలని ఉండే. ఈరోజు ఫస్ట్ మీరు ముగ్గురు ప్రామిస్ చేయండి. మేము ఐటీ సెక్టర్ పైన ప్రామిస్ చేసి ఐటీ సెక్టర్ మీద ప్రామిస్ చేసి బయట ఉన్న డౌట్లన్నీ జనాలకు ఉన్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ మేము అడిగినప్పుడు మీరు అడిగినప్పుడు అన్నీ కూడా నిజంగానే చెప్తాం. అన్ని నిజంగా ఆనెస్ట్ గా చెప్తాం. వెరీ గుడ్. నిజంగానే ఏంది మీరు ఇద్దరు అసలు చెప్తలేరు అంటే చెప్తాం. మేము హెచ్ఆర్లం కదా, కొంచెం అట్లా నిజంగానే ఉంటాం. ప్రమాణ స్వీకారం కష్టంగా ఉంటుంది మాకు. కొంచెం మ్యానిపులేట్ చేసి చెప్తారు అయితే. అంటే నిజంగానే చెప్తాం. వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ రైట్ ఆన్సర్స్. ఓకే డన్. ఫోన్లే ఫస్ట్ ప్రామిస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అడిగేయచ్చు. సో ఫస్ట్ మనం లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి మొదలు పెడదాం. మీరు చదువుకున్నప్పుడు ఇదంతా కూడా ఆ ఫన్ వేరుంటుంది, అది వదిలేసి ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎవరికైనా కూడా కొంచెం డగ్ 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 ఉంటుంది. బాగా భయం నీకే ఉండే కదా బ్రో. నేను 50 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా. 50 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా. వీడు ఇంటర్వ్యూస్ ఉంటే మేము కిటికీలో ఆన్సర్ ఇచ్చేవాళ్ళం వీడికి.
అలా వీడు లాస్ట్ అంటే అంత ఆస్కారం ఉండేదా? అంటే ట్రై చేసాము కానీ వినపడలేదు అనమాట. అది అంటే వీడు ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడు కాలేజ్లో, రిజల్ట్ టైంకి చెప్పేవాడు అవ్వలేదురా అని. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే మేమే వీడికి గ్రూప్ డిస్కషన్ తీసుకున్నాం, ఒక 10 ఫ్రెండ్స్ కలిసి. ఇప్పుడు ఈ రోజు ఇలా ఉండడం కారణం మా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటా ఉంటారు. వాడు 5,000 నోట్లు వెళ్తున్నాయంటే మా వల్లనే అని ఏదో ముఖేష్ యాడ్లా ఉంది అంటే 10,000 ట్రై చేసాం కానీ కష్టం అని చెప్పి 5,000 మేము కాంప్రమైజ్ అయ్యాం లాస్ట్ కి. సో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అనమాట దోస్తుల వల్ల. సో వీడు ఇచ్చే జాబ్ ప్రొఫైల్ కి ఇట్ వాస్ కొంచెం డిఫికల్ట్ ఉండే. సో కాలేజ్కి అన్ని మార్కెట్లో అన్ని ఓపెనింగ్స్ అంతా లేకుండే అప్పుడు వీడికి. సో వీడు ఏంటంటే సో ఈజ్ అ రిక్రూటర్ నౌ. సో అప్పుడు రిక్రూటర్ ఇంటర్వ్యూలు ఇచ్చుడు అయిపోయింది, తీసుకున్నాడు కాడికి వచ్చింది కథ. అవును. సో నెలకి ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకుంటావు బ్రో? నెలకి ఉంటే ఒక 100 ఇంటర్వ్యూస్ వరకు. 2 సార్లు నా ఇంటర్వ్యూనే తీసుకున్నాడు. అవునా? అలాంటి సందర్భాలు కూడా మామూలు ప్రొఫైల్ కాదు కానీ ఇది. సో నీ ఇంటర్వ్యూ అంతా మా ఫ్రెండ్స్ దయ్యా అక్కడ కూర్చోబెట్టారు. ఐటీలో క్రిమినల్ ప్రొఫైల్ విడిది. అవునా? బట్ హెచ్ఆర్ అనేది కొంచెం టఫ్ జాబ్ కదా కదా? వరల్డ్ లో I just want to take an up. Thank you for saying that. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా హెచ్ఆర్ ఇస్ అ ఫన్ జాబ్, ఈజీ జాబ్ అనుకుంటారు. బట్ యూ బ్రాట్ ఇన్ అ గుడ్ పర్స్పెక్టివ్. ఎందుకంటే హెచ్ఆర్ అన్న కూడా మీకు ఏం పని ఉంటుంది, నార్మల్గా మీరు ఏం చేస్తారు అసలు ఎవరికి తెలియదు నార్మల్గా. ఎందుకంటే ఒక ఐటీ ఎంప్లాయ్ అయితే కోడ్ డెవలప్ చేస్తాడు, ఒక రిక్రూటర్ అయితే హైరింగ్ చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే హీ డస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని ఒక పర్సెప్షన్ ఉంటుంది. కానీ ఒక హెచ్ఆర్కి యాక్చువల్గా వాట్ వీ డూ ఇన్ సైడ్ ద కంపెనీ, హౌ వీ ఎనేబుల్ పీపుల్ అనేది నార్మల్గా చాలా మందికి తెలియదు. చాలా మంది ఎమర్జింగ్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారని అంటే నేను హెచ్ఆర్ ఎంచుకుంటాను, నేను హెచ్ఆర్ తీసుకుంటాను. ఎందుకనంటే యూనో ఇంకొక పర్సెప్షన్ ఏముంటుందంటే హెచ్ఆర్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు, ఇట్స్ అ ఫీమేల్ డామినెంట్ వరల్డ్ అని ఒక పర్సెప్షన్ ఉంటుంది నార్మల్గా. కానీ యాక్చువల్లీ సారీ ఐమ్ హైజాకింగ్ ద కన్వర్సేషన్. సో ఫస్ట్ బ్రేకింగ్ ది ఐస్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇప్పుడు హెచ్ఆర్ జాబ్ చేయాలి అని అంటే మేము ఎలా పార్ట్నర్ అవుతామంటే ఒక కంపెనీ ఉంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక బిజినెస్తో మేము పార్ట్నర్ అయ్యి ఒక మనుషులకి ఎలా అయితే స్ట్రాటజీ డిజైన్ చేయాలో అలాంటి స్ట్రాటజీస్ డిజైన్ చేస్తాం మేము నార్మల్గా. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు గుడ్ విత్ నంబర్స్, యూ హ్యావ్ టు గుడ్ విత్ స్ట్రాటజీస్. అన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తారు కాబట్టి యూ హ్యావ్ టు గుడ్ విత్ పీపుల్ ఫస్ట్. సో ఈ 3 స్కిల్స్ అనేది మీకు ఇన్ లైన్ అయితేనే యూ కెన్ బి అ గుడ్ ప్రొఫెషనల్. అదర్వైజ్ నేను బేసిక్గా కాలేజ్కి, సో వెన్ వీ గో టు కాలేజ్ ఆల్సో, మా ఎంబీఏ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాట్ వీ టెల్ ఇస్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఏం చెప్తామనంటే స్పెషల్లీ మేనేజ్మెంట్ జాబ్స్ అనేవి ఇట్స్ నాట్ అ జాబ్ వేర్ యూ సిట్ బిహైండ్ అ స్క్రీన్ అండ్ ఒక కోడ్ డెవలప్ చేసి నార్మల్గా టుడేస్ జాబ్ ఇస్ డన్ అని చెప్పి వెళ్ళిపోతాము. అట్లా కాదు. వెన్ యూ గెట్ ఇన్ ద మేనేజ్మెంట్ రోల్, స్పెషల్లీ ఎంబీఏ గ్రాడ్స్, యూ హ్యావ్ టు డీల్ విత్ పీపుల్ ఫస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్. You know what we think of HR, that we have only limited number of opportunities for males, and very exorbitant opportunities for females. బట్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. హెచ్ఆర్ అంటే కొంచెం సాడిజం చూపిస్తారని కూడా తెలుసు నాకు. అంటే మేమైతే సాడిస్ట్లం కాదు. అంటే బేసిక్ ఇప్పుడు మాకు హెచ్ఆర్లు ఉంటారు, అట్లనే అంటే మా హెచ్ఆర్లు కూడా కొంచెం ఇంచుమించు మీ అంత కాకుండా మీకు కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళకి ఏంది అని అంటే 24 గంటలు ఎప్పుడు కూడా ఎవడు వచ్చిండు, ఎవడు పోయిండు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఇదే ఉంటది కదా ఎంప్లాయీస్ బిహేవియర్. మేము మంచిగానే ఉంటాము కాకపోతే హెచ్ఆర్ తీసుకుంటే సాడిస్ట్ లాగా తయారవుతాం అనమాట. యాక్చువల్గా గుడ్ పాయింట్. సాడిస్ట్ అన్ని రోల్స్ లో ఉంటారు. యాక్చువల్లీ అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు టైం ట్రాక్ చేస్తారు. సో ఇప్పుడు న్యూ కార్పొరేట్ లో హైదరాబాద్ లో చాలా కంపెనీస్ కానీ ఇప్పుడు టైం ఎవరు ట్రాక్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రీగా వదిలేస్తేనే ఎంప్లాయీస్ వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని అర్థమైపోయింది. వదిలేస్తారు నిజంగానే. నా కంపెనీలో అయితే నా లాస్ట్ 2-3 కంపెనీస్లో అయితే టైం ట్రాక్ చేయలేదు. అంటే ఐ వుడ్ దిస్ వన్ పాయింట్ ఐ వుడ్ బెక్ టు డిఫర్ హియర్. ఎందుకనంటే ఇప్పుడు కంపెనీస్ నేమ్ చేయకుండా కానీ చెప్పాలి అని అంటే బిగ్ స్కేల్ ప్రోడక్ట్ కంపెనీస్ అనేవి పిలుస్తున్నాయి ఎంప్లాయీస్ని రిటర్న్. ఎందుకనంటే ఏదైనా కూడా మన ఇండియాలో ఎట్లా లేదా వరల్డ్లో ఎట్లా ఉంటుంది, కొత్తది వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాం బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఇప్పుడు వీ స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్, వీ స్టార్టెడ్ లెవరేజింగ్ ఇట్ టూ మచ్. సో ఆల్ ది ఆఫీసెస్ స్టార్టెడ్ కాలింగ్ బ్యాక్ టు ది ఇట్లా అందరినీ వాపస్ పిలుస్తున్నారు, నడుస్తుంది, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇట్స్ డిఫరెంట్. డిఫరెంట్ ఫ్రమ్ కంపెనీస్ టు కంపెనీస్. సో ప్రోడక్ట్ కంపెనీస్లో అయితే ఇప్పుడు ట్రాక్ చేయడం అయితే మానేశారు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే అది ఉంటుంది. ఎందుకంటే అంటే మీకు బిల్లింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 1 lakh ఇక్కడ పే చేస్తున్నారు అనుకోండి, క్లయింట్ కి 10 lakhs బిల్ చేస్తారు అవర్లీ. సో 9 lakhs కంపెనీకి స్ట్రైట్ ప్రాఫిట్ మీ పైన. అవును,
ఓకే అంతే. సో నీ వర్షన్ ఏదో చెప్తున్నావు నా వర్జన్ బేసిక్లీ ఏంటంటే టు ద ప్రీవియస్ పాయింట్ మీరు చెప్పింది, సేడిస్ట్లు అన్ని రోల్లో ఉంటారు. ఇట్ క్యాన్ బి అన్ హెచ్ఆర్, యువర్ షీ క్యాన్ బి ఎనీవేర్. కార్పొరేట్ అంటే సాటిస్ఫై కార్పొరేట్ అనే కాదు మన ఏ ఇండస్ట్రీ తీసుకున్నా మీకు కొంతమంది ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే హెచ్ఆర్లు కొంచెం సాడిస్ట్ ఉండాల్సిన అవసరం ఏమో అనేది. అవసరం ఏమో అవ్వకపోవచ్చు, అయి ఉండొచ్చు. అవసరం లేకపోయినా కొంతమంది ఉంటారు. ఇంత డిప్లొమాటిక్ మాట్లాడుతున్నా. అవసరం ఉన్నా కొంతమంది కెమెరా ఆఫ్ క్యాజువల్ గా చేసుకుంటారు. ఓకే, సో ముందు ఏం చేసేవారు చాలా మంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్. అంటే ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అడగాలంటే యూ హ్యావ్ టు రైట్ ఎన్ ఈమెయిల్ సంథింగ్. ఇప్పుడు అది ఎలాగైందంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్. హైబ్రిడ్ మోడల్ ఉంది. ఓకే, సో 2 days or 3 days మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, సో దానివల్ల ఏమైంది, అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీడమ్కి ఎక్కువ అవసరం పడిపోయారు వాళ్ళు. ఇంట్లో ఎలా పడితే అలాగా దే కెన్ వర్క్. ఇట్స్ ఆన్ దేర్ ఫ్రీ విల్. ఎవడు ఇప్పుడు తల మీద కూర్చోడు, బట్ యూ హ్యావ్ టు డెలివర్ వాట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. మొత్తం మీద హెచ్ఆర్లు సతాయిస్తలేరు కాబట్టి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. అయితే లొల్లి లేదు ఇక. హెచ్ఆర్లు ఎప్పుడు సతాయించరు, టాప్ పర్ఫార్మర్ అయితే. నాలాంటి వాళ్ళు అయితే కాదు. నాకు హెచ్ఆర్లకి ఈ మధ్య ఇంకో కష్టం వచ్చిందని విన్నా నేను. అంటే ఇంతసేపు వాళ్ళు సాడిస్ట్లు అనే దానిపైన డిస్కస్ చేసినాం, బట్ వీళ్ళకి కష్టాలు కూడా చాలా ఉంటాయి. రీసెంట్ గా నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే హెచ్ఆర్లు పోలీస్ స్టేషన్ కి పోవాల్సి వస్తుంది అని చెప్పి. అది కూడా వాళ్ళ తప్పు లేకుండా. పోలీస్ వాళ్ళ కంటే ఎక్కువ వెళ్తాడు. మా ఫ్రెండ్ చాలా సార్లు ఎవ్రీ వీక్ ఎవ్రీ డే సైన్ పెట్టిన వాళ్ళ. అదే యాక్చువల్లీ ఆఫీస్ లాగిన్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో లాగిన్ చేస్తాను నేను వెళ్ళి డైలీ. ఆయన పెద్ద క్రిమినల్ లా చెప్తున్నాడు. కంపెనీ కేసు ఇస్తే somebody should. So I mean to formalize this, to answer that question, ఎట్లా అంటే ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వైస్ టీవీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, లీగల్ రిప్రజెంటేటివ్, సైనింగ్ అథారిటీ ఆటోనమీ ఉంటుంది నార్మల్గా. సో ప్రతి ఆర్గనైజేషన్కి ఒక హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ కానీ, సైట్ హెచ్ఆర్ కానీ, లేకపోతే ఆ బిజినెస్ హెచ్ఆర్ కానీ, సో దే హ్యావ్ ది సైనింగ్ అటానమీ అనమాట. అంటే ఒక ఎవరైనా ఎంప్లాయీ డిమైస్ అయినా కూడా, ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే కూడా, అట్లాంటి దానికి సంబడీ హ్యాస్ టు రిప్రజెంట్ ది ఆర్గనైజేషన్, వెళ్ళి రిపోర్ట్ చేసి ఓకే ఈ కంపెనీ నుంచి మేము ఇట్లా వస్తున్నామని చెప్పి వీ హ్యావ్ టు గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్. ఇది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా ఓన్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఇఫ్ ఎంప్లాయీ ఈజ్ ఇన్ ద వర్కింగ్ అవర్స్. ఓకే, పర్సనల్ టైంలో కానీ వేరే ఏమైనా అయితే కానీ పర్సనల్ ఇష్యూస్ కూడా ఎంప్లాయీ ఇప్పుడు వర్కింగ్ అవర్స్ లో ఉంటే అప్పుడు అయినా కూడా మీరు వెళ్ళాల్సిందే. యాక్చువల్లీ ది అదర్ డే మేము ఏం మాట్లాడుతున్నాం అంటే కొంతమంది పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అని వీళ్ళు అనాలిసిస్ తీసి. నాదైతే అవ్వలేదు. మీది కాదు, నాది కూడా కాలేదు, నీది కూడా కాలేదు, మాదైతే కాదు, ఇంక్రీజ్ అయింది. సో అది నువ్వు ఒక అనాలిసిస్ చేసిన జాబ్ పర్ఫార్మెన్స్ అంటున్నావు. జాబ్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ మెయింటైన్ సమ్ క్లారిటీ. ఓకే, సారీ ఫోక్స్, వి ఆర్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్. నేను ఫస్ట్ బెంచ్, ఇద్దరు లాస్ట్ బెంచ్, బ్యాక్ నుంచి. సారీ మాట్లాడరా ప్లీజ్. పర్లేదు. అదే సో బేసిక్ గా కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట ఎవ్రీ క్వార్టర్లీ. సో ఎవరైనా సరిగ్గా చేయకపోతే వాళ్ళని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనే ఒక దాంట్లో వేస్తారు, డైరెక్ట్ తీయరు. ఈ ప్లాన్ లో వేసి ఇంకో 3 months 4 months అట్లా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇంకా చేయలేదు అనుకో వాళ్ళని తీసేస్తారు అనమాట. సో ఆ పిఐపిలో ఎన్ని కేసెస్ పడ్డాయి అన్ని ఇతను చూసుకుంటాడు అనమాట. జస్ట్ 2 important పాయింట్స్ ప్రతి కార్పొరేట్ ఎంప్లాయీకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ర్యాపిడ్ గ్రోత్. అంటే ఒక కంపెనీ మనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇస్తుంది, ఇంకో కంపెనీ షిఫ్ట్ అవుతుంటే వాళ్ళు ఒక 100% హైక్ ఇచ్చేసి ఒక ఓవర్ పేడ్ శాలరీకి వెళ్ళిపోవడం అట్లా. సో దట్ ఏంటంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది కదా, మనం కాంపెన్సేషన్ ఆస్పెక్ట్ చూసుకుంటాం అనమాట. సో ఏంటంటే ఒకవేళ మీరు చూసుకుంటే 25 to 36 ఈ ఏజ్ గ్రూప్ స్పెషలీ, ఐ మీన్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, వీళ్ళు ఏమవుతున్నారని అంటే, సో రీసెంట్లీ మేము పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఏంటని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే 65% ఆఫ్ ది ఎంప్లాయీస్ హ్యావ్ పర్సనల్ ఇష్యూస్. స్కిల్ వైజ్ దే ఆర్ టాప్ నాచ్. అంటే ఇప్పుడు ఏఐ కానీ వేరే కానీ టెక్ సైడ్ చూసుకుంటే దే ఆర్ టాప్ నాచ్. సో వాళ్ళకి ఏంటంటే తక్కువ ఏజ్ లో ఓవర్ కమిట్మెంట్ ఇచ్చే జాబ్స్ తీసేసుకుని, బికాస్ ఓవర్ పేడ్ అయిపోయి, ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వైఫ్ కన్సీవ్ అవ్వకపోవడము, పర్సనల్ ఇష్యూస్ రావడము, లేకపోతే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావడము, టైం ఇవ్వకపోవడము. స్కిల్ వైజ్ ఇప్పుడు బేసిక్గా ఏదైనా కూడా మనం పర్ఫార్మెన్స్ వస్తున్నప్పుడు 2 things మనం చూస్తాం, స్కిల్ ఇష్యూ ఆర్ విల్ ఇష్యూ. స్కిల్ అంటే వాడి స్కిల్ ఉందా లేదా జాబ్ చేయడానికి, సెకండ్ వాడు చేయాలనుకుంటున్నాడా లేదా అని చెప్పి. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది, విల్ ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్ ఏంటి అని అంటే దే ఆర్ అనేబుల్ టు డెలివర్.
కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, జాబ్ రోల్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు డెలివర్ చేయలేరు. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కరెక్ట్ గానే ఉన్నారు, మనం ఓవర్ కమిట్మెంట్ తీసేసుకుని తక్కువ టైంలో ఓవర్ గ్రోత్ అయిపోయి ఓవర్ సాలరీస్ తీసేసుకుని బాగా. సో హైదరాబాద్ I think it's the biggest hub for GCCs, Global Capability Center. We have 16 సో ఇప్పుడు ఆపర్చునిటీస్ GCCs బాగున్నాయి, ఇప్పుడు ప్రతి కంపెనీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా. సో ఇది ఫైండింగ్ అన్నమాట. సో ఇది మాకు కొంచెము అలార్మింగ్ అనిపించింది, అరే ఏంటి ఇట్లా అని చెప్పి. సో రికమెండ్, అడ్వైజ్ అండ్ టెల్ ఎవ్రీబడి దట్ ఫస్ట్ ఫిక్స్ యువర్ పర్సనల్ లైఫ్. స్లో గ్రోత్ ఈస్ ఆల్వేస్ ది హెల్దియర్ గ్రోత్. పర్సనల్ లైఫ్ బాగుంటే ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ లైఫ్ ఎవరన్నా బాగుంటే. ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరన్నా ఆల్రెడీ ఒక మంచి పొజిషన్కి వచ్చి ఎక్కువ శాలరీ తీసుకొని ఎక్కువ బర్డెన్ మీద వేసుకొని ఉండి తర్వాత లో పర్ఫార్మెన్స్ లో వెళ్ళిపోయి ఎందుకు రబే ఇదంతా మనతో అయితలేదు అని చెప్పేసి మళ్ళీ లైక్ శాలరీ తగ్గించుకొని పొజిషన్ తగ్గించుకొని అక్కడ నుంచి మొదలు పెట్టిన వాళ్ళు కంపెనీ మార్చుకోవడం ఇంకా తర్వాత. అంతేనా? చాలా మంది ఉన్నారండి కంపెనీ ఓకే. సో బేసిక్ గా చాలా మంది ఉన్నారండి. అండి సారీ కెమెరా చెప్పండి చెప్పండి ప్లీజ్. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో హై డిమాండ్ అయిపోయింది ఐటీ వాళ్ళకి. సో నేను యూజువల్లీ ఇంటర్వ్యూస్ కానీ తీసుకునేటప్పుడు నేను అడుగుతాను క్యాజువల్లీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అని. మార్కెట్ స్టాండర్డ్ అని ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుందండి. నన్ను కూడా అడిగాడు. నన్ను అడగలేదు, మా కాలేజీలో అడగలేదండి, మేము తక్కువ జీతాలకు పని చేస్తాం. నీ మార్కెట్ స్టాండర్డ్ అంటే ఏంది, ఎంత పర్సెంట్ ఉంటుంది? నా మార్కెట్ చాలా పెద్దది, నువ్వు చెప్పు. అది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుందండి. మార్కెట్ గురించి మాట్లాడదాం. 30% అని నేను అనుకుంటున్నా, ఇతను అనుకుంటాడు. నేను అనుకుంటున్నా, సారీ, ఇతను 10% అనుకుంటాడు. నేను అనుకోవట్లేదు. ఓకే అనుకుంటా 10%. ఇతను లాంటి ఐటీ ప్రొఫెషనల్స్ అండి మార్కెట్ స్టాండర్డ్ అని చెప్పేసి ఎంత పర్సెంట్ అండి అంటున్నాను. సారీ కొత్తగా సో ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ చేయండి. 30% అని అందరు అనుకుంటారు. అసలు దానికి డెఫినేషన్ లేదు. ఇతను లాంటి ఐటీ పర్సన్స్ 100%, 150% అని చెప్పేస్తారు. ఇస్తాము, కంపెనీస్ ఇప్పుడు రెడీ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది, స్కిల్ అవన్నీ హైదరాబాద్లో అంతా తక్కువ ఉన్నారు. లోపలికి వచ్చిన తర్వాత ఇతను చెప్పిన ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే. ఫ్లాట్ కొనుక్కుంటారు, ఈఎంఐ కట్టుకుంటారు, లావిష్ అయిపోతారు, పర్ఫార్మెన్స్ లో. కార్పొరేట్ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ చూసి ఫ్లాట్ తీసుకోకండి, ఈఎంఐలు కట్టకండి. దట్స్ వెరీ ఫస్ట్ రూల్ ఇఫ్ యూ వాంట్ టు డూ. ఇంతకీ మీరు ముగ్గురు ఫ్లాట్లు తీసుకుర్రా లేదా? మేమా? నేను తీసుకున్నా. చెప్పాను కదండి, ఐటీ ప్రాలు తీసుకుంటారు. నేను ఇక్కడ పక్కన గుడిసేసుకున్నా, చిన్న పాకలో ఉంటాను నేను. పక్క పాకనే నాది. బ్రో నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ కదా, అంటే వీళ్ళిద్దరు జాబ్ తో పోలిస్తే నీది కొంచెం డిఫరెంట్. చాలా డిఫరెంట్. నీది ఎట్లుంటది కథ? సో నా జాబ్లో హెచ్ఆర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఓకే ఓకే, వాళ్ళంతా పాలసీస్ అవన్నీ ఫాలో అవ్వం. నేను లేకుండా బతకలేడు. కానీ ఏంటంటే తక్కువ సాలరీస్ ఉంటుందా? తక్కువ ఉండదండి, చాలా ఎక్కువ. లేదు లేదు, ఎక్కడికక్కడ చూపిస్తాం, ఎలా ఉండాలో అలా చూపిస్తాం. తక్కువ ఉండదండి. లేదు. సో నేనేంటే ఐ హావ్ టు వర్క్ విత్ పీపుల్. హెచ్ఆర్ వర్క్స్ విత్ పీపుల్, రైట్? వాళ్ళతో పని చేయించుకోవాలి, ఆ పని తీసుకెళ్ళి క్లయింట్కి ఇవ్వాలి, క్లయింట్ బూతులు తినాలి, తప్పులు మళ్ళీ సరిదిద్దుకోవాలి, మళ్ళీ తీసుకొచ్చి క్లయింట్కి ఇవ్వాలి. వాడు అప్పుడు రిక్వైర్మెంట్ మార్చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. యూ విల్ నెవర్ బి ఎట్ పీస్. ప్రాజెక్ట్ మేనేజర్ కెన్ నెవర్ బి ఎట్ పీస్. నేను విన్నది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ మంచి రిలాక్స్ అవ్వచ్చు అని, ఆయన కిందోళ్ళతో పని చేపిస్తాడు, ఈయన ఏం చేయడు అని. అదే మన హెచ్ఆర్ గురించి కూడా అదే విన్నాం కదా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. అట్లా ఉండదండి, ఏ రోల్కి ఆ ఛాలెంజెస్ ఆ రోల్కి ఉంటాయి. అంటిల్ అన్లెస్ మీరు ఆ బురదలో దిగితే గానీ మనకు తెలియదు ఎంత లోతుందో. మొత్తం మీద ఐటీ బురద అంటున్నాడు మనోడు. అది ఐటీ బురదని కాదు, ఏ రోల్కి ఆ రోల్కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో అలాంటి ఛాలెంజెస్లో ఏమవుతుందంటే సమ్ టైమ్స్ విల్ మిస్, sometimes your team member will miss, but still the project manager is the face of the project. Yes. So heat will be given to the project manager, but we have to somehow deliver that message in a tactical way. తిడతారా మీ టీం ఎప్పుడైనా? తిట్టలేము. అది కాదురా భయ్, లేబర్ లాస్ ఉన్నాయి ఇప్పుడు, we cannot, మనం చేయలేము. తిడితే మా దగ్గరకు వస్తుంది, తిడితే వీళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు నా దగ్గరకు వస్తారు మళ్ళీ, అది ప్రాబ్లం. నా దగ్గరకు వస్తే నేను బ్యాగ్ పట్టుకొని బయటికి పోవాలి, అది అట్లా ఉంటుంది. ఓకే. సో ఏ జాబ్ ఈజీ ఉండదు, వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే టు డూ ఇట్ ఈజీలీ, అంతే. ఓకే రైట్. సో బేసిక్ గా మీరు ముగ్గురు మంచి దోస్తులు కదా, ఎప్పటి నుంచి దోస్తులు? మీరు ఎక్కడ కలిసారు? మీరు 10 years అయింది ఇప్పటికి. బార్లో కలిసినాం మేము, కాలేజ్లో కలిసి, కాఫీ బార్లో. ఒకటే కాలేజా? ఒకటే కాలేజ్, ఒకటే క్లాస్.
సపరేట్ సెక్షన్, వీడి సి సెక్షన్ అనమాట. మార్క్స్ తక్కువ వచ్చింది, నేను ఏ సెక్షన్. ఆయన కూడా ప్లేస్మెంట్ ఫస్ట్ నాకే వచ్చింది. ఓ ఫస్ట్ ప్లేస్మెంట్ ఫస్ట్ శరత్ జాబ్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు వచ్చింది, దెన్ మాధవ్, తర్వాత నాకు తర్వాత మీ ఇద్దరు కాలేజ్ కలిసి అయిపోయిన అరే వీళ్ళిద్దరికి వచ్చేసిన జాబ్ నాకు వస్తలేదని ఫీల్ అయినా చాలా ఫీల్ అవుతుండేను. వీళ్ళకి చెప్పకపోతుండే, వీళ్ళు నన్ను చెప్పించేలా చేసి నువ్వు బాధపడుతున్నావు. ఒక స్టేజ్ లో నిజంగానే నాకు డిప్రెషన్ లో వెళ్ళిపోయినా వీళ్ళు చెప్పేవాళ్ళు. బెల్ట్ తో కొట్టున్నాను ఇంటికి వెళ్ళి. బాధ నిజంగా లేకపోయినా వీళ్ళు నాకు క్రియేట్ చేసేవారు అనమాట. నీకు ఇంకా జాబ్ రాలే. యాక్చువల్ రీజన్ ఏంటంటే హీఈస్ హైలీ స్కిల్డ్, కాకపోతే ఆపర్చునిటీస్ అనేవి రైట్ గా వచ్చేవి కావు. మాకంటే కొంచెం దండిగా వచ్చినాయి ఆపర్చునిటీస్, కాబట్టి వీ కుడ్ హావ్ we had hit it at the right time. జనరల్ గా ఏమన్నా చిన్నప్పటి నుంచి మనకి ఎలా మా ఇంట్లో వాళ్ళు ఎలా పెట్టారు, వాళ్ళకి 90% వచ్చింది, 80% వచ్చింది, వాళ్ళు బాగా చదువుతున్నారు. ఓకే, వాళ్ళు యూఎస్ వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళట్లేదు, నీ కెరియర్ ఎలా ఉంది. సో అలా అందరూ, నాట్ ఓన్లీ పేరెంట్స్, ద హోల్ సొసైటీ ఈస్ బిల్ట్ లైక్ దట్. మైండ్ లో ఏం వెళ్తున్నదంటే మార్కులు ఉంటేనే నువ్వు బ్రతకగలవు, లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ స్కోరింగ్. నాకు ఒక డౌట్ బ్రో, బేసిక్ గా అంటే ఇక్కడ కూడా ఐటీ సెక్టార్ లో చాలా మంచిగా వెల్ సెటిల్డ్ ఉన్నారు మీలాగా చాలా మంది. బట్ కొంతమంది యుఎస్ లో పోయి సెటిల్ అయ్యి మంచిగా జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు వీడికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా మీరేమన్నా వాళ్ళకి మీకు? లేకపోతే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నా ఇంకా బెటర్ ఉన్నారా? ఏంది అసలు, ఏంది నీ పైన? I'll just give the context, then you. సో నేను ఒకటే చెప్తానండి, కాలిఫోర్నియా ఉన్న కంపెనీలను హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే, మీకు ఫేస్బుక్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ప్రోడక్ట్ కంపెనీ సర్వీస్ నౌస్ ఉన్నాయి. మీకు హైదరాబాద్ లో లేని కంపెనీ కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, మెడికల్ వైజ్ అక్కడ మొన్న మా ఫ్రెండ్ రీసెంట్లీ కెనడాలో చాలా ప్రాబ్లమాటిక్ అయింది, డాక్టర్ దొరకక ఒక చాలా డిజాస్టర్ అయిపోయింది అనమాట. సో మెడికల్ ఫెసిలిటీస్ కూడా అబ్రాడ్ లో లేదు. ఇక్కడ మన చాలా కాస్ట్లీ. హైదరాబాద్ లో మీకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 600 రూపీస్ కన్సల్టింగ్ ఫీజ్ తోటి కూడా వస్తున్నాయి. మెడికల్ కి చాలా బాగుంది. అక్కడ వితౌట్ అపాయింట్మెంట్ వైరల్ ఫీవర్ కూడా మంది అక్కడ. మనకు తెలిసి ఏమని తీసుకోవాలి, అయినా అక్కడ వాళ్ళు ఇయ్యరు. ఇక్కడైతే మనం కిందకి పోయి తీసుకోవచ్చు, ఫ్రీడమ్. అంటే ఇది చాలా కన్వెన్షనల్ అండ్ ఆర్థోడాక్స్ మెంటాలిటీ మన సౌత్ ఇండియన్స్ ది. ఐఎమ్ నాట్ డిమీనింగ్ సౌత్ ఇండియన్స్. ఇప్పుడు నేను కూడా మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, ఆల్సో సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. కాలేజ్ అయిపోయింది, బీటెక్ చేసాము, అయిపోయింది, తర్వాత ఐటీ జాబ్ చేస్తాం, హైదరాబాద్ వస్తున్నాం. లేకపోతే యూ హ్యావ్ టు గో టు ద యూఎస్. మా అబ్బాయి యూఎస్కి వెళ్ళాడు. యూఎస్కి వెళ్ళిన తర్వాత పెళ్లి సంబంధాలు, 2 ఎకరాల కట్నం తీసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, అయిపోయింది. దిస్ ఇస్ వెరీ కన్వెన్షనల్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. సో దిస్ ఇస్ వన్. సెకండ్, నా పర్స్పెక్టివ్లో చూసే వాళ్ళకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటుండొచ్చు. ఇన్ మై పర్స్పెక్టివ్, అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, జనరేషనల్ వెల్త్ లేని వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు నార్మల్గా. దట్స్ వన్ కేటగిరీ. సెకండ్, నిజంగా ప్యాషన్ ఉండి దే వాంట్ రియలీ డూ సంథింగ్ వెళ్తారు నార్మల్గా. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ బోత్ ద పర్సంటేజెస్, ఏంటంటే పేరు కోసం వెళ్ళడము ప్లస్ జనరేషన్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళడము. సో దీస్ ఆర్ ద పీపుల్ ఏం సాధిస్తారు వాళ్ళు. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. అంటే సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నువ్వు యూఎస్ లోకి ఇన్ని ఇంటర్వ్యూస్ చేసావు నార్మల్ గా. మేజర్ డిఫరెన్స్ యు ఫైండ్ బేసికల్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఏంది ఎక్కడ తేడా అబ్జర్వ్ చేయొచ్చు? అక్కడ డాలర్లు, ఇక్కడ రూపీస్, అంతే. ఇక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యావరేజ్ గా ఇప్పుడు 8 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 30 lakhs రూపీస్ మన హైదరాబాద్ లో యావరేజ్ గా 30 lakhs రూపీస్ అనేది సామాన్యమైన మనీ కాదు. సో మీకు యుఎస్ లా ఇంత రేంజ్ ఉండదు. అక్కడ 80K 120K అందులో ఆర్లీ రేట్ ఉంటుంది. దాంట్లో అదే 80K 120K పర్ యానం. ఓకే, దాంట్లోనే వాళ్ళు అన్ని ఇట్లా మంత్లీ క్యాలిక్యులేషన్ పెట్టుకొని మిగిలించుకుంటే అప్పుడు మిగులుతుంది. ఇక్కడ 30 lakhs రూపీస్ మీకు వస్తే యూ కెన్ లివ్ లావిష్ లైఫ్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అని కూడా చాలా మంది వెళ్ళిపోతారు. అక్కడ బాగుంది, అక్కడ బాగుంది. హైదరాబాద్ లో మీకు ఎన్ఐటి ఉంది, బిట్స్ బిలాని ఉంది, బిట్స్ హైదరాబాద్ అదే బిట్స్ హైదరాబాద్ ఉంది, మీకు ఐఎస్బి ఉంది, IIIT ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో మనం ఎక్కడ తగ్గేది లేదండి. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఫారిన్ నుంచి వచ్చాడు ఆయన, ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో అందరూ చెప్పుంటారు ఇది. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దిస్ లుక్స్ లైక్ మెనాటన్ అన్నాడు. హైదరాబాద్ అవుట్స్కర్ట్ ల్యాండ్స్కేప్ చూసి దిస్ లుక్స్ లైక్ మెనాటన్ అన్నాడు ఆయన. అవసరం లేదు ఆయనకి, అనే అవసరం లేదు. అండ్ హీ హాస్ బీన్ టు లండన్, డిఫరెంట్ ప్లేసెస్. బట్ హీ సెడ్ ఇలాంటి బిల్డింగ్లు ఫస్ట్ మెనాటన్లో చూసాను, తర్వాత హైదరాబాద్లో చూసినాను. దాట్ షోస్ వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. మన దగ్గర అన్నీ ఉన్నాయి, స్టిల్
చెప్పాను కదా, ఆయన కూడా చెప్పారు కదా, ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది. యుఎస్ వెళ్ళాలి, మా కొడుకు యుఎస్లో ఉన్నాడు. ఎస్ అండ్ అది ఎలా పోర్ట్రే అవుతుందంటే యుఎస్ వెళ్తే సక్సెస్. యుఎస్ లో వాడు పెట్రోల్ డీజిల్ అయినా నింపచ్చు, పెట్రోల్ డీజిల్ అయినా నింపుతాడు కార్లో, కానీ అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. అదే పెట్రోల్ డీజిల్ ఇక్కడ నింపితే మనకి నామోషి. రైట్. సో బేసిక్గా ఈ టాపిక్ ఇక్కడ ఆపి దీనికి ఇంకొంచెం మళ్ళీ ఒకసారి వెనకాల పోవాలనుకుంటున్నాం. మీ ఇంటర్వ్యూ టైమ్స్ అక్కడికి కాలేజ్ అండ్ ఇంటర్వ్యూ టైమ్స్. ఆ చాలా యంగ్ ఏజ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఫ్లర్ట్ చేస్తుండేనట కదా జనాలు, ఫ్లర్ట్ ఇంటర్వ్యూలో ఈవెన్ టుడే. ఇంటర్వ్యూలోనా? అంటే కొంచెం ఎదురుగోల ఇంటర్వ్యూయర్స్ కా interviewers ని. నాకైతుంది యాక్చువల్లీ. నేను ఫ్లోట్ చేస్తాను. నన్ను ఫ్లర్ట్ అంటే నా రోల్లో ఉన్న వాళ్ళని ఫ్లర్ట్ చేస్తారు. అయితే పెట్టుకో. నేను అంటే చేయలేదు. కొంచెం నేను ఏదో ఇక కొంచెం అట్లా అట్లా బిహేవ్ చేస్తే ఇంకా నీడ్ ఆఫ్ ద జాబ్ అట్లా అనుకుంటారు కానీ అది ఇక్కడికి వర్కౌట్ కదండి. ఐ డోంట్ అగ్రీ. అది మీరు ఫ్లర్ట్ చేయలేదా ఎవరిని అట్లా ఆ టైంలో తెలుసో తెలియకనో? నాకంతా బాయ్స్ ఉండానండి. నాకు బాయ్స్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూయర్స్ ఎప్పుడు ఇంటర్వ్యూలో ఫ్లర్ట్ చేయలేదు, కానీ ఇంటర్వ్యూ పాస్ అయ్యాక ఫ్లర్ట్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. లేదు. పాస్ అయిన తర్వాత వీళ్ళ వైఫ్ ఇంటర్వ్యూయర్స్ ని. వాడు వాళ్ళ వైఫ్ Yes. కంపెనీ. ఓ ఇద్దరు ఒకటే కాలేజ్, ఇది సెపరేట్ క్వశ్చన్ అడగాలి. ఇద్దరు ఒకటే ఒక college, company ఒకటే ఉంటే bench, ఏంటి advantage, ఒకటే bench. disadvantage? మేమందరం ఒక bench నా వల్లనే వీళ్ళకి పెళ్ళి అయింది. నేనే కలిపాను వీళ్ళని. ఏం బ్రో అందుకే నీకు జాబ్ జల్ది రాలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఇంతసేపు తర్వాత. He was busy in కల్పింగ్. ఇది పులిహోర కలిపి. నిన్న కూడా కలిపాను కదా. నేను చాలా మంది కలిపాను. ఓకే ఓకే. ఓకే. సో ఇంటర్వ్యూలో బేసిక్గా ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూకి ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా ఎట్లా బిహేవ్ చేయాలో తెలియక, లేకపోతే ఏం చెప్పాలో తెలియక, కొన్ని క్వశ్చన్స్కి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి ఇట్లాంటివి చాలా కొంతమందికి ప్లస్ అయితే కొంతమందికి మైనస్ అయితే. సో ఇంటర్వ్యూయర్స్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అనేది కొంచెం తెలుసుకోవాలనుకుంటారు పోయేటోళ్ళు. సో ముఖ్యంగా నువ్వు కూడా చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నావు కాబట్టి బ్రో ఎట్లుంటుంది చెప్పు, ఎట్లా ఆలోచిస్తావు నువ్వు అసలు? యాక్చువల్లీ నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఒక్క నిమిషం, ఇప్పుడు జాబ్ లాస్ట్ వచ్చింది. వీడు ఎట్లా చెప్తాను ఆన్సర్ ఇది? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు చాలా తీసుకుంటున్నాడు కదా, అది నా ఉద్దేశం. నేను యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆ పొజిషన్ ఎట్లా ఉండాలో నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే. సో బేసిక్ గా చాలా మంది అనుకుంటారు నాకు 95% మార్క్స్ వచ్చి 9.5 CGPA 9 ఇప్పుడు అందరు డిక్లేర్ చేసుకుంటున్నారు కదా. సో వాళ్ళందరికి జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు. బేసిక్ ఏంటంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ అని కాదు. సో వీళ్ళందరి కమ్యూనికేషన్ స్కిల్స్ మన మైండ్ లో ఏం అనుకుంటున్నామో అది బెటర్ గా చెప్పాలి. అది డైరెక్ట్ గా. సో అది బేసిక్ అండి. సెకండ్ థింగ్, ఇప్పుడు 9.5 CGPA వాళ్ళు వచ్చి నా ముందు కూర్చున్నారు, టెక్నికల్ ప్యానల్ ముందు కూర్చున్నారు. అరే వీనికి 9.5 CGPA ఉంది, అరే వీనికి నాకన్నా ఎక్కువ వచ్చింది అట్లా కాదు. వీడి చాలా పాలిష్ కాబట్టి వీనికి ఎక్కువ క్వశ్చన్లు అడుగుదాం అని కూడా ఉంటారు. ఎక్కువ డీప్, అంత డీప్ వీడు అనే ఒక మైండ్ సెట్ లో వస్తారు. అంటే కొంచెం సాడిజం చూపిస్తారు అయితే సాడిజం అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ కి అన్ని మార్క్ వచ్చి ఉండకపోవచ్చు, సో వీడికి ఎందుకు అన్ని మార్కులు వచ్చాయని చెప్పి కూడా అడగచ్చు. అట్లా కాదు, ఎక్స్పెక్టేషన్స్ క్యాండిడేట్ పైన పెరిగిపోతాయి. సో అట్లా ఇంకా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూ. సో మార్క్స్ అనేవి బేసిక్ ఎంట్రీ టికెట్ లాంటిదండి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఇంకొకటి కూడా నేను ఏంటంటే ఒక హై పర్సంటేజ్ వాడు వచ్చిండు అనుకో, అరే వీనితో ఎందుకు రాబోయే, వీడు అందరితో కలిసి పనిచేస్తాడో లేదో, లేకపోతే మిగతా వాళ్ళని అరే నీ పర్సంటేజ్ ఇంత, నీకేం తెలుసు నాకే ఎక్కువ తెలుసు అన్నట్టు ఉంటాడేమో, ఇట్లాంటి ఆలోచన కూడా ఉంటదేమో కదా ఇంటర్వ్యూస్. సో మన రీసెంట్ గా 2 టాప్ కాలేజెస్ ఉంటాయి అనమాట. 2 టాప్ కాలేజెస్ లో ఫస్ట్ మేము ఎగ్జామ్ పెట్టేసి ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేస్తే దాదాపు ఒక 500 ఇంటర్వ్యూస్ చేసామండి, అప్లికేషన్స్ కానీ కాలేజెస్ నుంచి, టాప్ కాలేజెస్. ఒకరికి ఆఫర్ ఇచ్చామండి. వితిన్ 3 months అతన్ని టర్మినేట్ చేసాం. అతనికి ఎంటైర్ 10th ఇంటర్మీడియట్ బీటెక్ అన్ని టాప్ 9.5 CGPA అబోవ్. కానీ ఆఫీస్కి అతను వచ్చే విధానం అతను తెలియదు. ఓకే. సో ఈజ్ నాట్ వెల్ గ్రూమ్డ్. ఎట్లా మాట్లాడాలో తెలీదు. ఓకే, అతను మీకు ఏమైనా పని ఇస్తే అది చేసి అంతే. లైఫ్ స్కిల్స్ లేవు. 3 months లో అతన్ని తీసేసాం. ఓకే. సో మార్క్స్ ఉంటే ఏం ఉపయోగం ఉందండి? ఇంత టైం స్పెండ్ చేసినాం కదా ఒకరిని హైర్ చేయడానికి, మేము ఇంత టైం స్పెండ్ చేసినాము, నువ్వు ఎందుకు కోచింగ్ ఇవ్వలేదు అబ్బాయికి అని చెప్తే ఆ మేనేజర్ ఏమన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి వెల్ డ్రెస్ గా రాడండి ఆఫీస్కి. వెల్ డ్రెస్డ్ అంటే ఇన్షర్ట్ చేసుకొని కోట్ వేసుకోవడం కాదు, మంచిగా ప్రజెంటబుల్ గా ఉండాలి. సెకండ్, వెల్ గ్రూమ్డ్ ఉండాడండి, మొత్తం గడ్డాలు మీసాలు ఎట్లా పడితే అట్లా.
ఒక ఫ్రెషర్ ఆఫీస్ కి ఎట్లా రావాలి, నార్మల్ గా ఉండి రావాలి. అర్జున్ రెడ్డి లేకుంటున్నాడు. అర్జున్ రెడ్డి లాగా వస్తున్నాడు. ఓకే, తర్వాత ఎవరితోటి మాట్లాడాడండి. అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకు దూరంగా కూర్చుంటాడండి. మన కార్పొరేట్ లో అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్స్ ఉండదు. అవును, అందరు టీమ్ గా పని చేయాలి, అమ్మాయిలు అబ్బాయిలు. Yes, yes. మీకు అబ్రాడ్ పోతే ఇంకా వేరే జెండర్స్ కూడా వస్తారు. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో బయటకు పోతే ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ కలిసి పని చేయాల్సిందే, రైట్? సో టీమ్ తోటి వీడు బాగా కొలాబరేట్ పని చేస్తాడు. ఆడోళ్ళతో కలిసా టీమ్ మెంబర్స్ లాగా. ఈజ్ అ టీమ్ ప్లేయర్. టీమ్ ప్లేయర్. ఈజ్ అ ప్లేయర్, ప్లీజ్ అండర్లైన్ దట్. సో ఇట్లాంటి సందర్భం ఒకటి ఎదురైంది టు ఆల్ ద టాపర్స్. మీకు టాప్ మార్క్స్ వస్తే టాప్ సాలరీ వచ్చినట్టు కాదు, కార్పొరేట్ లో సర్వైవ్ అవుతున్నట్టు కాదు. సో దీంట్లో ఇంకొకటి ఏంది అని అంటే, మీ ఇంటర్వ్యూస్ లా ముఖ్యంగా నువ్వు 50 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా అన్నావు కాబట్టి బ్రో, ఏంది ఎక్కడ ఫెయిల్ అయినావు అంటే, ఏది నువ్వు తర్వాత రియలైజ్ అయింది ఏంది ఇది నేను చేసిన తప్పు అని? సింపుల్ అండి, కమ్యూనికేషన్ స్కిల్స్. మరి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా లేకుంటే ఆయన పిల్లంకి ఎట్లా కమ్యూనికేట్ చేసినావు? అంతే అండి, చెప్పడం ఈజీ కదా, చేయడం కష్టం కదా. యాక్చువల్గా కమ్యూనికేట్ నేను చేసుకున్నానండి. ఈయన ఎక్కడ హెల్ప్ చేశాడంటే, వేరే వాళ్ళందరూ వచ్చి క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఈయన కాపాడాడు దాన్ని, ఆ శాంక్టిటీని కాపాడాడు. So, నీకెందుకు వాళ్ళ గురించి కైండ్ ఆఫ్ నీకు కూడా కాపాడాను కదా చాలా సార్లు. ఈయనకి వీడిని మల్టిపుల్ ఒకటేసారి కాపాడాను, వీడిని మల్టిపుల్ టైమ్స్ కాపాడాను. నేను ఒకటే పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళి అయితే ఒకటే అయిందండి. చెప్పాం కదా ఇందాక ప్రామిస్. అదే ఇంటర్వ్యూ. 50 ఇంటర్వ్యూలలో కమ్యూనికేషన్ స్కిల్సే. అవునండి. మళ్ళీ మీరిద్దరు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వలే? ధైర్యవంతులండి. నేను ఒకసారి కూడా అవ్వలే. అంటే నేను 2 ఇంటర్వ్యూలు ఇచ్చాను. లైక్ దాట్. అంటే యాక్చువల్గా రెండు సార్లు అయ్యాను, కానీ దాన్ని నేను ఫెయిల్యూర్ గా తీసుకోలేదు. ఏమైందంటే ఆ రోల్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, నేను చేసిన వర్క్ వాస్ లిటిల్ బిట్ డిఫరెంట్ అంతే. ఓకే, బట్ ద ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ వాస్ వెరీ గుడ్. అది కాకుండా ఇంకో 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, తోపురా నువ్వు. ఆ 2 అవ్వలేదు. సో ఐ డోంట్ నో ఫెయిల్యూర్ ఇన్ ఇంటర్వ్యూస్. అసలు నేను తోపునే అని చెప్పాను. అదే సో బేసిక్ గా హార్డ్వేర్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు అయిపోయింది. అంతేనండి, నేను హార్డ్ గా ఎందుకంటే ఫుల్ ప్రిపరేషన్ తో వెళ్తాను. రిజెక్ట్ అనేది కాదండి, రిజెక్ట్ అనేది ఉండదు, ఫిట్ ఆర్ మిస్ ఫిట్. సో ఇట్లా నిన్ను నువ్వు ఎట్లా ప్రెజెంట్ చేసుకుంటుండే ఇంటర్వ్యూలో? I was always presentable in the college. ఇంటర్వ్యూలా ఇంటర్వ్యూ కూడా బాగా ప్రెజెంటబుల్ గా వెళ్ళాడు. Presentable. I was always. ఒకటి కూడా ఎప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూనే వచ్చేసింది. వీళ్ళిద్దరికన్నా తక్కువ అటెండెన్స్ నాది, వీళ్ళిద్దరికన్నా తక్కువ CGPA నాది. మా ఇద్దరి కంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆయన. మేమే నేర్పించినాం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, ఇతన్ని తీసుకొని వచ్చి అతని తోటి కోచింగ్. సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వలేదు. సో ఇలా కాలేజ్ కూడా మళ్ళీ కమ్యూనికేషన్ నీదేనా? నాదే. ఫర్ మీ ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ ఈవెంట్స్, హోస్టింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, యాంకరింగ్ చేసేటోళ్ళు అయితే. బాగుంది. ఇంకో చేరేండేమో పక్కన. సో కొంచెం ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ బాగా చేస్తుండే అనమాట. సో ఇట్ వాస్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టాస్క్. అందుకే హెచ్ఆర్ అయినా నువ్వు? అర్థమైంది. అందుకేనంటే తర్వాత నేను యాక్చువల్లీ హెచ్ఆర్ బై యాక్సిడెంట్. అవునా? యా, సో ఐ వాస్ అ మార్కెటింగ్ గై ఫస్ట్. నీకు ఏమనిపిస్తుంది మార్కెటింగ్ వైపు పోయి ఉంటే బాగుంది అనిపిస్తుందా? హెచ్ఆర్ కరెక్ట్ నేను ఫిట్ అనుకుంటున్నాను. డెస్టినీ హ్యాడ్ బ్రాట్ మీ వేర్ ఐ బిలాంగ్. ఓకే, ఫర్ షూర్. సో నేను కొంచెం ఏంటంటే ప్రెజెంటబుల్ గా, లైక్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ప్రెజెంటబుల్, కమ్యూనికేషన్, ఆల్ దిస్ టాప్ నాచ్. అంటే కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని బాగా, ఇప్పుడు కూడా ఉంటాను, కానీ జస్ట్ 2 years బ్యాక్ పెళ్ళి అయింది. సో బిజీ అయిపోయాను. యా, కాన్ఫిడెన్స్ వాజ్ ద కీ. గుడ్ కమ్యూనికేషన్. పర్ఫార్మెన్స్ ఎట్లుంది మరి? బాగుంది, పర్లేదు. అయితే యా, ఐ వాజ్ ఆల్వేస్ ప్రెజెంటబుల్. కాకపోతే ఏంటంటే సెకండ్ కంపెనీ వచ్చినప్పుడు యాక్సిడెంట్ గా ఏదో బ్లేజర్ వేసుకు వెళ్ళాను ఆ రోజు. మా సీనియర్ ఒక అతను వచ్చి, ఇది నార్మల్ గా దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మార్కెటింగ్ హెచ్ఆర్, వై డోంట్ యు గివ్ ఇట్ ఎ షాట్ అని అంటే వెళ్ళాను, కూర్చున్నాను. ఐ వాజ్ ద ఓన్లీ గై హూ గాట్ సెలెక్టెడ్. యా, ఐ వాజ్ ద ఓన్లీ గై. ఆ రోజు పండుగ జరిగింది అనమాట. తర్వాత సో తర్వాత అంటే మాకు, టు బి వెరీ ఆనెస్ట్, ఆల్ ఫన్ థింగ్స్ అపార్ట్, మాకు జాబ్స్ లోకి వచ్చిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మాకు అర్థమైంది ఏంటంటే, అన్నోయింగ్లీ వీ అక్వైర్డ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్. a lot of skills like communication skills, presentable skills, people management skills. నువ్వు ఇంకా యాంకరింగ్ చేస్తుండే నేను కాదు, వాడు కూడా. శరత్ ఫర్ దట్ మ్యాటర్, వీడు డిబేట్ కాంపిటీషన్ విన్నాడు. శరత్ వాజ్ మా కాలేజ్ లో మన ఈవెంట్ జరిగితే మొత్తం ఎండ్ టు ఎండ్ అండ్ ఎవ్రీథింగ్, హీ యూస్ టు మేనేజ్ సర్టన్ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. అక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేశాడు. అక్కడ చేశాడు. నా కాలేజ్ ఇంటర్వ్యూ 25 minutes అయింది. ఫుట్బాల్ గురించి మాట్లాడుకున్నాం 25 minutes. అవునా? నా సబ్జెక్ట్ ఏం లేదు. బేసిక్లీ వాట్ ఇంటర్వ్యూ ఈజ్, మీరు అక్కడికి వెళ్ళి యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ కాన్వర్జేషన్. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ పెద్ద ప్రెజెంటేషన్, గ్రాఫ్స్ ఏం గీసే అక్కర్లేదు. బేసిక్ జెన్యున్ నాలెడ్జ్ ఉండాలి మీకు. యూ షుడ్ బి కాన్ఫిడెంట్. మీరు ఏం చెప్పినా కూడా జెన్యున్ గా డెలివర్ అవ్వాలి స్పీచ్. ఓకే.
యూ హ్యావ్ టు డైరెక్ట్ యువర్ ఇంటర్వ్యూ. వాళ్ళ క్వశ్చన్ చెప్తే మీరు ఆన్సర్ అది కాదు ఇంటర్వ్యూ. మీ ఇంటర్వ్యూని డైరెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దెమ్. సో దట్ ఈస్ ద సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ. అంటే బేసిక్ గ్రూప్ డిస్కషన్స్ అన్ని కూడా అవుతాయి చాలా కదా. ఇర్రిలెవెంట్ టాపిక్స్ నడుస్తాయి Irrelevant అన్నమాట. topics కదా రమ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఒక మనిషి ఒకటి చేయగలడా లేదా అని చెప్పి ఒక వే ఆఫ్ అసెసింగ్ ఉంటుంది వాళ్ళకి. అసెస్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ నడుస్తుంది, దెర్ ఆర్ 4 people. దాంట్లో నువ్వు గ్రూప్ డిస్కషన్ టాపిక్ మీద ఏం ఆడుతున్నావు చూడరు. యూ హ్యావ్ టు ఇనిషియేట్ ఫస్ట్, అంటే యూ హ్యావ్ టు టేక్ ద లీడ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ కంక్లూజన్. ఓకే, నేను నా గ్రూప్ డిస్కషన్లో ఫస్ట్ వెళ్ళి ఒక టాపిక్ ఇచ్చారు, XYZ టాపిక్ ఇచ్చారు. యూ హ్యావ్ టు స్టార్ట్ టుడే ఐమ్ గోనా టాక్ అబౌట్ దిస్ అండ్ దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్, దిస్ ఇస్ వాట్ ఐ థింక్ అబౌట్ ఇట్. అయిపోయింది. మధ్యలో అందరూ దూరుతారు, అందరూ మాట్లాడతారు. అండ్ తర్వాత ఓకే, సో ఐ వుడ్ వాంట్ టు కంక్లూడ్ దిస్ బై what I've heard Sharath is speaking like about this, but this is what my perception is. I conclude this discussion. So here if you look at it, నువ్వు లీడ్ తీసుకున్నావు, నువ్వు కంక్లూడ్ చేసావు, రైట్? సో దిస్ ఇస్ అన్ అసెస్మెంట్. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా నేను అప్పుడు కాలేజ్లో షార్ట్ ఫిల్మ్స్ అవి తీసేవాళ్ళం మేము. నేను చెప్పాను నువ్వు ఫన్ టైం ఏం చేస్తావు, మేము షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం, మేము ఇట్లా చేసేవాళ్ళము. సో ఏంటంటే కొత్త పర్స్పెక్టివ్స్ ఉన్న వాళ్ళని నార్మల్గా తీసుకుంటారు అన్నమాట అట్లా. సో దిస్ ఇస్ హౌ ఇంటర్వ్యూ థింగ్ హ్యాపెండ్. సో దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. కాలేజ్ లెవెల్లో ఒక పర్సన్ అసెస్ చేయడానికి ఈ బేసిక్ థింగ్స్ ఉంటే చాలు. అగైన్ యాజ్ యూ గ్రో ఇన్ యువర్ కెరియర్, అగైన్ ఇంటర్వ్యూ అసెస్మెంట్ అన్ని మారుతాయి మళ్ళీ. సో యూ సీనియారిటీ బట్టి. సో సింపుల్ అండి. ఇప్పుడు ర్యాండమ్ అండి మళ్ళీ సింపుల్ బ్రో ఇదన్న అంటే ఫుట్బాల్ గురించి మాట్లాడారు అన్నారు, ఇతను ఈవెంట్ గురించి మాట్లాడారు. అసలు పర్పస్ ఏంటంటే మీ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, ఎంత స్ట్రక్చర్డ్ గా ఆలోచిస్తుంది, స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంతే. ఓకే, అంత స్ట్రక్చర్డ్ గా నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఓకే, టెల్ మీ అబౌట్ బ్లూ కలర్ అని అడుగుతారు. అట్లా కూడా అడుగుతారా? బ్లూ కలర్ గురించి ఇన్స్టెంట్ గా. సో ఇన్స్టెంట్ గా నీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు మీ బింది బ్లూ ఉంది, బ్లూ చూసాను. మీరు చూసారా? నేను చూడలేదు. ఓకే, టాపిక్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టాపిక్. అక్కడ మీకు సో ఇట్లా సడన్ గా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చాలా డిఫరెంట్ గా అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏదన్నా మనకు తగిలినప్పుడు అది గుర్తుండిపోతుంది లైఫ్ లో. అట్లాంటి ఆన్సర్లు ఏమైనా వచ్చినాయా మీకు? అట్లాంటి క్వశ్చన్ వచ్చింది ఒకసారి. క్వశ్చన్ ఫేస్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ నాకు ఏం అడిగారంటే వై ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అండ్ మెన్ ఆర్ ఫ్రమ్, అలాంటి ఏదో ఉంటుంది ఒకటి. అది నాకు తెలియదు కూడా తెలియదు, అది నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో అని చెప్పాను అంతే. దాని తర్వాత రెలెవెంట్ క్వశ్చన్ అడిగాడు. నువ్వు చెప్పాలి ఇట్లాంటిది నీకు వచ్చిన అజీబ్ క్వశ్చన్ గానీ లేకపోతే నువ్వు చేసిన. సో అజీబ్ అంతా వీళ్ళు కవర్ చేశారు. నేను యాజ్ అన్ హెచ్ఆర్ నేను ఏం టిప్ ఇస్తాను ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు క్యాండిడేట్ ఎట్లా ఉండాలి? సో మీరు ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వడం అవసరం లేదండి. టేక్ టైం. అలా బ్రేక్ తీసుకుని బయటికి వెళ్ళి చాయ్ దాకా వచ్చి అంత సినిమా లేదు. చాయ్ దాగా వెరీ వి షుడ్ మనము చాలా సింపుల్ గా పెట్టొచ్చు. రివీల్ చేసేసారు. సో సింపుల్ గా ఎలా అంటే మీరు ఇంటర్వ్యూని టైం అడగొచ్చు. కెన్ ఐ టేక్ 60 seconds ఆఫ్ టైం టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ రెస్పాండ్. బెస్ట్ వే 60 seconds తీసుకొని ఆలోచించి చెప్పొచ్చు. అంతసేపు అవుతారు వాళ్ళు? అవుతారు. 60 seconds కదా, 60 minutes అడుగుతారు. నేను 5 minutes కూడా తీసుకున్నా కొన్ని ఇంటర్వ్యూలో. అవునా? సో ఓకే, యు జస్ట్ హావ్ టు టేక్ టైం అండ్ దెన్ రెస్పాండ్. ఓకే, రైట్. సో దీని తర్వాత ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఫస్ట్ డే ఆఫ్ ది ఆఫీస్ ఇస్ ఆల్వేస్ లైక్ ఎట్లా అంటే ఒక పిక్నిక్ అయినట్టు. ఫెయిరీ టేల్. yes exactly. మీ ఇద్దరు ఫెయిరీ టేల్. నాకు బెంగళూరులో వచ్చింది ఫస్ట్ జాబ్. చూసే వరకు ఒక చిన్న బిల్డింగ్ లో 2nd floor అన్నమాట మా ఆఫీస్. చాలా ఊహలతో పోయి బ్లేజర్ వేసుకొని పోయి ఇట్లా మెట్లు ఎక్కుతూ ఇక్కడ వచ్చాను నేను అనుకున్నా. సో వీళ్ళిద్దరికి మంచి మెట్ల మీద పాన్ పరాకు ఉంచింది అట్లా ఏమైనా ఉండేనా? అన్ని తీసా, అన్ని ఉన్నాయి. ఏదైతే ఉండకూడదు అన్ని ఉన్నాయి అక్కడ. కానీ కాలేజ్ లైఫ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం బాబా ముగ్గురము. సో day 1 ఆఫీస్ ఏంది? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎట్లా అనిపించింది? సో day 1 ఆఫీస్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే భయ్ ఏమున్నారా అనుకున్నా. అది ఆఫీస్ దాకా కూడా వెళ్ళలేదు. పక్కనే వైఫ్ ఉంటది కదండి, ఇద్దరు సేమ్ ఆఫీస్. ఫస్ట్ ఆఫీస్ కి ఎక్కడ ఉంటది? ఫస్ట్ ఆఫీస్ వైఫ్ ఇద్దరు ఆఫీస్ నుంచినా? ఫస్ట్ ఆఫీస్ నుంచి అంటే they were not married though, they were boyfriend girlfriend, but సేమ్ కంపెనీలో కొట్టారు ఇద్దరు. ఎక్కడ కలిసారు ఇంతకు మీరు? కాలేజ్ లో నేనే కలిపాడు కదా. ఓ లాంగ్ రిలేషన్షిప్. ఈయననే పంతులు మాకు పెళ్ళికి. పంతులు. యాక్చువల్గా వర్డ్ ఫెయిరీ టేల్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఎందుకంటే అంత కలరింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫీస్లో. అండ్ ఫస్ట్ డే వెళ్ళంగానే మాకు టీమ్ అసైన్ చేసేస్తారు, ఏం వర్క్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాకు ఫుకట్కి పైసలు ఇయ్యరు కదా. వెళ్ళంగానే ఏదో పని చెప్పేస్తారంటే 1 month ఏ వర్క్ లేదు అక్కడ. వెళ్ళారు, అక్కడ ఆన్ బోర్డింగ్ అనే పేరుతో అన్ని గేమ్స్లు ఆడిపించారు, అన్ని ఇలాగే ఉన్నాయి మొత్తం. ఇట్ వాజ్ ఎ హనీమూన్ పీరియడ్ ఫర్ అస్. అట్లా ఉంది. యాక్చువల్లీ దే టర్మ్డ్ ఇట్ యాజ్ హనీమూన్ పీరియడ్ ఓన్లీ.
ఇది కార్పొరేట్ లో ఇప్పుడు ఎవరు ఏ జాబ్ చేంజ్ అయినా సరే ఫస్ట్ 6 months హనీమూన్ పీరియడ్ అంటారు. అవునా So, ఓకే ఐ డోంట్ కానీ 1 month తర్వాత టీమ్స్ అసైన్ అయ్యి వర్క్ అసైన్ అయ్యి అప్పుడు తెలిసింది ఓకే ఓకే అది టెంపరీ ఇది పర్మనెంట్. సో ఇదే మన లైఫ్, ఇంకా అది కాదు. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఐటీ సినిమాలో చూపించింది వేరు, ఐటీ యాక్చువల్ ఐటీ అంటే వేరు. ఇప్పుడు మాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు ఈ గచ్చిబౌలి సైడ్ అటు సైడ్ పోతే ఆఫీసులు చూడంగా అబ్బాయి ఎంత బాగున్నాయి ఈ ఆఫీసులు. ఒక్క రోజు ఆ 30th అద్దాల floor, మేడలో అద్దాల మేడలు అక్కడ ఎక్కి ఆడ కూర్చొని అక్కడి నుంచి నేను ఇట్లా కింద పోతున్న వాళ్ళని చూస్తే బాగుంటది, ఇలా చాలా పనిచేస్తే బాగుంటుంది. బాగుంటుంది. feeling ఉంటుంది. నిన్ననే చెప్పిండు నేను మాకు. చూసాను అనుకుంటే ఎంత ప్రశాంతంగా floor జీవితం వాడదని చెప్పి కింద Exactly. చూసి ఓహో మీకు అట్లా అనిపిస్తుంది పైన కూర్చొని. పైన అద్దలం చూసి అదే ఫార్మల్స్ చేతులు ఆ పెట్టుకుని పక్కన టీఓడు నెలకి ఆ, ఒక 30 లక్షలు టర్న్ ఓవర్ చేస్తూ నెలకి 30 లక్షల ఆడబడరా నాకు చెప్పరా నేను పెట్టుకుంటాను టీ కూడా. మన బాబురావు అంకుల్ ఇప్పుడు రీసెంట్ గా ఒక ఐటీ సెక్టర్ నుంచి వచ్చిన ఒక పిల్ల పానీపూరి డబ్బా పెట్టుకొని మస్తు అందరూ success ఉన్నారు. అయింది. అవన్నీ. అలా అని చెప్పి అందరం పెట్టుకున్నామంటే ఇంకా బిస్కెటే కానీ యా సో ఇంకొక ఒపీనియన్ ఏంది అని అంటే నా ఒపీనియనే కాదు, కొంతమందికి అనిపించింది, కొంతమంది అన్నది చెప్తున్నా ఏంది అంటే సాఫ్ట్వేర్లో అమ్మాయిలు బాగుంటారు Hmm. అంటే మిగతా వాటికన్నా మిగతా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకన్నా కూడా సాఫ్ట్వేర్లో అమ్మాయిలు బాగుంటారు అంటే బాగా ఉంటారు ప్లస్ బాగుంటారు. Hmm. సో ఏంది మీ ఒపీనియన్? సో మిగతా ప్రొఫెషన్ అంటే ఇప్పుడు హీరోయిన్ల కంటే బాగోరు, హీరోయిన్లే బాగుంటారు. అది ఫస్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఇన్ జనరల్ బాగుంటారు. ఓకే, వాళ్ళు బయట ఉన్న వాళ్ళు బయట ఉన్న ఆఫీస్ లో ఉన్న. సెకండ్ థింగ్ ఏంటంటే సగం జనాభా 90% అమ్మాయిలు ఐ హావ్ ఎ క్వశ్చన్, డు యు హావ్ ఎ ఫీమేల్ మేనేజర్? బయట రోడ్డు మీద తిరిగే అమ్మాయిలు అందరూ ఐటీ ఎంప్లాయీస్, సగం 90%. సో మీరు బయట చూసిన అమ్మాయిని ఏదో ఒక ఆఫీస్ లో వేరే వాళ్ళు ఎవరో చూస్తారు. సో ఆ అమ్మాయి బాగుంటే బయట అమ్మాయి బాగున్నట్టే. ఇంతకు నీ ఒపీనియన్ ఏంది బ్రో దీనిపైన? అమ్మాయిలు బాగుంటారు ఐటీ, సేమ్ అండి, సేమ్ అమ్మాయిలు అంటేనే బాగుంటారు. అమ్మాయిలు. అమ్మాయిలు బాగుంటారు దీనిపైన IT మీ ఉద్దేశం ఏంది? ఇంత సైలెన్స్, ఇంత గ్యాప్ చాలా చాలా అనిపిస్తాయి ఈ గ్యాప్ ఉన్నారు, బయట మంచిగా ఉన్నారు. అసలు నీకు అమ్మాయిలు అంటేనే యాక్చువల్లీ నా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిల మీద వీడికే కన్నా ఎక్కువ, వీడే చెప్తున్నాడు. సో అంటే బాగుండడం అంటే చాలా బాగున్నారు. సరే సాఫ్ట్వేర్ అమ్మాయిల పైన మీ ఉద్దేశం అబ్బాయి ఏంది? వీడు సాఫ్ట్వేర్ అమ్మాయిలు అంటే సెపరేట్ గా ఉండరు, ఏముండదు. అమ్మాయిలాగే ఉంటారు. అంతేనా? all the అంటే people look good. మేబీ అది ఎందుకు వచ్చింది అని అంటే నిజంగా they are చెప్పాలంటే very నాకు outgoing. అనిపించింది- ప్రెజెంటబుల్ గా ఉంటారు. స్టార్టింగ్ మనం No, డిస్కస్ నాకు చేసాం అనిపించింది ప్రెజెంటబుల్. ఏంది అని అంటే సాఫ్ట్వేర్ అనేది ఒక పెద్ద సెక్టార్ కాబట్టి ఈ పెద్ద సెక్టార్ లో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే అమ్మాయిలు ఉంటారు అండ్ మిగతా దేశాల నుంచి కూడా వచ్చే అమ్మాయిలు ఉంటారు వెరీ కాబట్టి గుడ్ పాయింట్. మీకు ఆయన I think- చెప్పారు అనుకుంటా కదా ఇది? లేదు లేదు నేనే చెప్తున్నా. ఓకే, మా ఆయన సాఫ్ట్వేర్ కాదు కాబట్టి నాకు అనిపించింది నేను నేను కన్నుంది ఎవరికి తెలుసు. ఏమో, ఏమో చెప్పలేం. చెప్పలేము ఏ నిమిషం మీరు అప్పుడు నాకు చెప్పారు, అప్పుడు ఏదో గుర్తురాట్లేదు, మళ్ళీ మాడదాం ఇది. మా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే సో నేను ఇంకొకటి విన్నా ఏంది అని అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే మన టీమ్ లీడ్స్ కానీ ఎవరైతే ఉంటారో మనం ఎవరి కింద అయితే ఉంటామో వాళ్ళు దే ఆస్క్ ఫర్ ఫేవర్స్ అని విన్నా నేను ఐటీలో. మమ్మల్ని అడగలేదు, అడిగితే వీడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఉంటాయండి, దాన్ని క్విట్ అంటే ప్రో క్యో ఈ అంటారు. పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫేవర్ అని నేను అంటలే, బట్ జనరలైజ్ చేసి అడుగుతున్నా నేను. అవును ఉంటాయి. ఫేవర్స్ అడుగుతారు అని. దేర్ ఇస్ స్పెసిఫిక్ టర్మ్ ఫర్ దాట్, క్విట్ ప్రో క్యో అంటారు. ఓ ఇంత ఉంది అది ఇట్లా అంటే Okay. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫేవర్స్ Huh. ఫర్ ఎ పర్టికులర్ టాస్క్ టు బి డన్ Huh. బై ఐదర్ యువర్ హైయర్ అఫీషియల్ ఆర్ లోవర్ అఫీషియల్. అంత ఫార్మల్ అడుగుతలేరు. ఫేవర్స్ అంటే మన పర్సనల్ ఫేవర్ It comes under that only. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. క్విట్ ప్రో క్యో అంటారు. So basically it is never direct. It is communicated indirectly. It is done over a period of time. ఓకే Okay, so ఇది మరీ ఎక్స్టెన్సివ్ గా ఉండదు, కానీ ఎక్కడ ప్రతి ఇండస్ట్రీలో ఉండేది ఏది. సో దట్ కార్పొరేట్ ఇండస్ట్రీ కూడా ఏదో ఒక మూల ఎక్కడో కొన ఉంటది. అది. సో ఫస్ట్ అట్లా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ అప్రోచ్ యువర్ హెచ్ఆర్. ఓకే, పాష్ అని ఒక యాక్ట్ ఉంటుందండి, దాంట్లో బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి పంపించి ఇట్లాంటి వాళ్ళని. సో డోంట్ వరీ, Okay. చెప్పు పాష్ ఫుల్ ఫామ్. ఒకవేళ హెచ్ఆర్ ఫేవర్ అడిగితే హెచ్ఆర్స్ ఫేవర్ అడగడం అనేది వీ గెట్ ట్రైన్డ్ ఫర్ దాట్. వీ డోంట్ ఆస్క్ ఫేవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఎందుకంటే మేము చాలా లీన్ టీమ్స్ ఉంటాము. సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కూడా దానికి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి ఒక కమిటీ ఉంటుంది, ఇంటర్నల్ కమిటీ ఉంటుంది. ఆ ఇంటర్నల్ కమిటీ కూడా ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సీనియర్ లీడర్స్, ఎక్స్టర్నల్ మెంబర్స్ అన్నీ ఉంటాయి నార్మల్గా. ఓకే పాష్ కేసెస్కి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్కి వీ డూ అ లాట్ ఆఫ్ ఎనేబుల్మెంట్
టు ది ఎంప్లాయీస్ దట్ మీకు ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటి ఏమైనా వస్తే మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎనానిమిటీ బేసిక్గా మెయింటైన్ చేస్తాం దాంట్లో, ఎవరు రిపోర్ట్ చేశారు ఏంటి, ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంటి, దానికి మొత్తం ఎంప్లాయీస్కి బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము దానికి నార్మల్గా. సో టు ఆన్సర్ యూర్ క్వశ్చన్, ఫేవర్స్ అనేది ఇట్ హ్యాపెన్స్, నాట్ నెసెసరీలీ సెక్షువల్ ఫేవర్స్, బట్ దేర్ ఆర్ పీపుల్, దేర్ ఆర్ లైక్ కొంతమంది సీనియర్స్ కానీ మాట్లాడతారు అన్నమాట ఇట్లా. సో దాన్ని అడ్రస్ చేసే మెకానిజమ్స్ వేరే ఉంటాయి బేసిక్గా. దట్ ఈస్ దేర్ ఫర్ షూర్. సో హెచ్ఆర్సే ఫేవర్ అడిగితే అనేది క్వశ్చన్. సో పోస్ట్ కమిటీ ఉంటుందండి. సో ఇట్ ఈస్ న్యూట్రల్ టు ఎవ్రీబడి. Okay. That is neutral irrespective. See, HR is also an employee. Exactly. HR is also an employee. Yes. It is neutral to everybody, that committee. Okay. If, for example, if I am the HR, you're the employee, if I ask favor, you can raise a complaint to the committee. Okay. Okay, and that committee will take required action irrespective of what profession or what role I'm into. Okay. So that is neutral everybody. So atla untadi annamata. So just building up again. పాస్ట్ ని ఎవరైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటాయి. మనకు మూవీ కూడా ఉందండి బాలీవుడ్ లో. see, any policy, any benefit can be exploited, can be misused in corporate. ఓకే, పాస్ట్ని ఇప్పుడు నువ్వు పాస్ట్ కంప్లైంట్ చేయగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకోరు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు దానికి నార్మల్గా. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, రిటర్న్ ప్రూఫ్స్ కానీ రికార్డింగ్స్ కానీ, లేకపోతే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఎవ్రీబడి విల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఇన్వెస్టిగేట్ చేసి నెసెసిటీ ఆ ప్రూఫ్స్ ఏమైతే కలెక్ట్ అవుతాయో పీపుల్తో మాట్లాడి దాని తర్వాత రిక్వైర్డ్ కాల్ తీసుకుంటారు. తప్పితే జస్ట్ బికాస్ యూ రేస్డ్ ఎ కంప్లైంట్ డజన్ మీన్ దట్ హూఎవర్ ఇస్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరు. ప్రాపర్ రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక కమిటీ కూర్చొని కమిటీ పర్స్పెక్టివ్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి అప్పుడు దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఎక్స్టర్నల్ వాళ్ళు కూడా ఉంటారు. పాలసీ ఈజ్ ఆల్వేస్ న్యూట్రల్ టు జెండర్. అంటే ఫీమేల్స్ మేల్స్ మీద వేయడం కాదు, మేల్స్ కూడా ఫీమేల్స్ మీద కంప్లైంట్ రేస్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ముఖ్యంగా మీ హెచ్ఆర్లకి ఒక రచ్చబండ కార్యక్రమం లా ఉంటదేమో ఇతనికి. అంటే ఆ కమిటీలో ఇతను చెప్పినట్టు ఎక్స్టర్నల్ కొన్ని కమిటీస్ లో అయితే జడ్జెస్ ఉంటారు, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు. ప్రతి ఐసీ కమిటీలో ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్ దట్ కంపెనీ వాళ్ళు కాకుండా ఎక్స్టర్నల్ మెంబర్ కూడా ఉండాలి. దట్ ఎక్స్టర్నల్ మెంబర్ కూడా లా, ఫర్ ఎగ్జాంపుల్ లా ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు నార్మల్గా. అదే జడ్జ్ ఉండాలి, ఒక పోలీస్ రిటైర్డ్ మెంబర్స్ ఉంటారు. ఆ కమిటీ ఫామ్ అయ్యాక యాజ్ ఈ సెడ్ ఇట్ విల్ బి న్యూట్రల్ టు ఎవ్రీవన్. హెచ్ఆర్ అయినా కంపెనీ వాళ్ళు ఉంటారు అందులో, బట్ దే హ్యావ్ టు యాక్ట్ న్యూట్రల్. సో బేసిక్ గా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, బేసిక్ గా ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ లో చేస్తున్న టీమ్ వాళ్ళు కానీ వాళ్ళు చేసే వర్క్ పైన వాళ్ళకి యూనో లైక్ మీకు ఏవో పాయింట్స్ గ్రేడ్స్ ఏవో ఉంటాయి కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెచ్ఆర్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ మనకి ఏందని అని అనుకుంటారండి, అది కార్పొరేట్స్ లో బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. హెచ్ఆర్ ఓన్లీ రిక్రూట్మెంట్ చేయరు. ఓకే, ఓన్లీ మనుషుల్ని తీసేయడు. తీసుకోవడం తీసేయడం కాదు, చాలా ఉంటది, మెనీ అదర్ థింగ్స్ ఇందాక మాట్లాడినట్టు. హెచ్ఆర్ లో రిక్రూట్మెంట్ టీమ్ అంటే ఫస్ట్ మనని హైర్ చేసే టీం ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఆన్ బోర్డింగ్ టీమ్ అని ఉంటుంది. అంటే మీరు హైర్ అయిన తర్వాత మీకు ఫస్ట్ డే 1 ఇప్పుడు చెప్పారు కదా ఎట్లా ఉంటుంది, వాళ్ళందరికి ప్లానింగ్ కూడా ఒక టీం ఉంటుంది. సో ఆన్ బోర్డింగ్ టీం ఉంటుంది. దాని తర్వాత ఒక హెచ్ఆర్ ఆపరేషన్స్ టీం ఉంటుంది. అంటే మీ డాక్యుమెంటేషన్, కంప్లైంట్స్ అవన్నీ హ్యాండిల్, పేరోల్ సర్వీసెస్. హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ మనోడ్లాగా ఉంటారు. హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ అంటే మీకు కంపెనీలో ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఎంగేజ్మెంట్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, ఓకే, తర్వాత గ్రీవియన్స్ హ్యాండ్లింగ్, ఇన్ ద పాష్, అట్లాంటివి అన్ని డిఫరెంట్ బిజినెస్ తో కూర్చొని అసలు వాళ్ళ ఆలోచన ఏంది, ఇక్కడ ఏంది, సో ప్రతి దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇన్ని సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ లో కూడా. ఓకే ఓకే. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ మెకానిజం అనేది అందరికీ సేమ్ ఉంటుంది, మాకు కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే మా రోల్స్ అనేవి డిపెండెంట్ ఆన్ ది type of organization, company's vision, mission statement, company's people, company's culture, company's leadership, and type of company, దాన్ని బట్టి మా గోల్స్ అనేవి డిఫైన్ అవుతాయి. సో ఇఫ్ ఐ చేంజ్ ద కంపెనీ ఐ హ్యావ్ టు పిక్ ఇట్ అప్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే ఓకే. అండ్ నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ హెచ్ఆర్ల పైన లైక్ ఎవరైనా జాబ్ చేసినప్పుడు శాలరీ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే నాకు కొంచెం ఎక్కువ శాలరీ వస్తే బాగుండు, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనేది. సో దీనిపైన ఒక చర్చ జరుగుతుంది కదా హెచ్ఆర్తో, లైక్ మీరు అన్నట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెచ్ఆర్ ఉంటారు అని. సో దాంట్లో మీరిద్దరు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ, బట్ మీకు అది తెలిసి ఉంటుంది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు కొన్ని అన్ని నేను చెప్పలేను, నాకు దిస్ ఇస్ ద రీజన్ ఐ వాంట్ దిస్ మచ్ శాలరీ అని నేను చెప్పలేను, అన్ని ఎక్స్ప్రెస్ చేయలేను. బట్ ఐ వాంట్
సో అప్పుడు ఎట్లా వాళ్ళు ఎట్లా కన్విన్స్ అవుతారు, ఎట్లా మాట్లాడతారు, ఎట్లా అర్థం చేసుకుంటారు? ఓకే, సి 2 types ఆఫ్ పీపుల్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రెషర్స్, ఒకటేమో ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఫ్రెషర్స్కి ఏమో కాలేజెస్కి పోయే ముందు మేము కాలేజ్ నుంచి డేటా తీసుకుంటాం. ఓకే, మాలాంటి కంపెనీస్ ఎంత సాలరీ ఆఫర్ చేసినాయి అని తీసుకొని మేము దాని ప్రకారం మేము ఒక రేంజ్ పెట్టుకొని కాలేజ్కి వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ గ్రాడ్ ఒక 10 lakhs ఫిక్స్డ్ సాలరీ ఇస్తామని వస్తాం. సో దాని ప్రకారం అప్లికేషన్లు వస్తాయి. ఫస్ట్ డిక్లేర్ చేశాను సాలరీ, నీకు ఆ సాలరీ ఓకే అయితేనే అప్లికేషన్ వస్తుంది. ఇది ఫ్రెషర్ అప్రోచ్. అండ్ దానికి కూడా అండి ఈ మధ్య హైదరాబాద్ లో ఒక్కొక్కడు 3 ఆఫర్లు 4 ఆఫర్లు తీసుకుంటున్నాం ఫ్రెషర్స్. ట్రూ, దిస్ ఇస్ హ్యాపెనింగ్. అంటే ఈడ తీసుకొని పోయి ఆడ ఏమంటారు చూసి మళ్ళీ ఈడ వచ్చి నాకు ఇంత ఇస్తామంటారు. అంతే, యా యా. కొంతమంది తయారు చేసుకుంటున్నారు ఆఫర్ లెటర్లు, వాళ్ళు దొరికిపోతున్నారు తర్వాత. ఓకే, కొంతమంది ఫేక్ ఆఫర్ లెటర్లు కూడా ఫేక్ ఆఫర్ లెటర్లు. ఫేక్ ఆఫర్ డ్రాగన్ మూవీలో వచ్చింది చూడు. సెకండ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ పర్సన్స్, వీళ్ళు ఎట్లా నెగోషియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసండి మనము ఈ నెగోషియేషన్ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అనమాట. ఓకే, మీరు అన్ని ప్రూవ్ చేసుకొని టెక్నికల్లీ ఇంకా ప్రొఫెషనల్లీ అంత బాగుంటేనే ఆ స్టేజ్కి వస్తారు. సో బేసిక్గా మీకు మార్కెట్ మీకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు అనుకో, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఒక 15 lakhsలో ఉన్నాను, మా ఫ్రెండ్స్ అందరికి 25 lakhs వస్తుంది. నువ్వు చెప్పొచ్చు ఆనెస్ట్గా 25 lakhs అనుకుంటున్నాను, మీ బడ్జెట్ ఎంత ఉందని అడగొచ్చు. లేదండి మా బడ్జెట్ 22 lakhs, నీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ 22 lakhs తీసుకుంటారు, వేరే ఇంటర్వ్యూలో కూర్చుంటారు, నాకు ఆల్రెడీ 22 lakhs ఆఫర్ ఉంది, నువ్వు 25 ఇస్తావు అన్నాడు, వాడు కూడా 25 ఇస్తారు. ఇంకో కంపెనీ దగ్గర పోతుంది, నా దగ్గర 25 lakhs ఉందండి, నువ్వు 30 lakhs ఇస్తావు అంటే వాడు కూడా 30 lakhs ఇస్తాడు. ఇప్పుడు ట్రెండ్ అట్లా ఉంది. సో హై సాలరీ ఉండడంలో మళ్ళీ 2 రిస్కులు ఉన్నాయి. లే ఆఫ్ చేసే టైంలో ఫస్ట్ నీ పైన కనబడుతుంది. సార్ట్ బై అసెండింగ్ అంటారు సాలరీ. ఫస్ట్ ఎవరిదిందో వాడిని పక్కన పెడతారు. ఇది నిజంగా చాలా కంపెనీస్ లో రీసెంట్ గా జరిగినాయి కూడా కదా. సో హై సాలరీ ఇస్ ఫస్ట్ టార్గెట్, సింపుల్. ఓకే, ఈజీ వాళ్ళకి తీయడం, ఎందుకంటే సి ఎవ్రీబడి ఈజ్ రిప్లేసబుల్ ఇన్ కార్పొరేట్. నేను ఒక్కడనే ఇది చేయగలను అనే థాట్ ఫులిష్నెస్. యూ క్యాన్ బి రిప్లేస్డ్ బై అ లెస్ ఎక్స్పీరియన్స్ పర్సన్ టుమారో ఓన్లీ. ఆగక్కర్లేదు కూడా, టుమారో నుంచి నీ పని వేరే వాడు చేయగలరు. సో ఇట్ ఈస్ దట్ హౌ యూ ప్రూవ్ యువర్ యూనిక్నెస్ అండ్ యూ హ్యావ్ టు గ్రో స్లోలీ. అండ్ సెకండ్ రిస్క్ వచ్చేసి నీకు కంపెనీ నచ్చకపోయింది అనుకోండి, మళ్ళా అంత 30 lakhs ఇచ్చే నాదుడు ఉండాలి. మళ్ళా మీరు అందరికి అన్నారు కదా ఈ హై సాలరీ తీసుకొని మళ్ళీ నేను లో సాలరీ, సో మీడియం రేంజ్ లో పెట్టుకోవడం అనేది చాలా. మీరు ఎంత అడుగుతా అంత ఇచ్చేటట్టు హైదరాబాద్ లో. ఇంకోటి తెలుసా, లో శాలరీ తీసుకోవడం కూడా కష్టం. ఇప్పుడు మీరు రెడీ ఉన్న, మీకు ముందు 30 వచ్చి 20K జాయిన్ అవుతా అన్న కూడా కంపెనీలో ఒప్పుకోరు. అంటే వాళ్ళు కూడా ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేస్తారు. వి డోంట్ నాట్ వాంట్ టు ఎక్స్‌ప్లాయిట్ యు అని చెప్పేసి వాళ్ళ ప్రొఫైల్ తీసుకోకపోవడము అట్లా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం మీడియం రేంజ్ లో ఉంటే మంచిది. రైట్. సో ఫైనల్లీ ముఖ్యంగా మనము సాఫ్ట్వేర్ సైడ్ అనగానే చాలా జోక్స్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన ఒక రీల్ అయితే లైక్ ఎట్లా అంటే ఏదో ప్రశ్న అడగంగానే ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోతే ఇక్కడ ఆగిపోతుంది అన్నట్టు, ఇట్లా మొత్తం అంతా ఇట్లా ఒకటేసారి స్టక్ అయిపోయి ఫేక్ ఇంటర్వ్యూ చాలా జరుగుతాయండి అట్లా. నిజంగా జరుగుతాయి. యూఎస్ లో ఎక్కువ. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, ఒకడు ఇట్లా జస్ట్ షోల్డర్స్ ఇట్లా టచ్ అవ్వగానే పడిపోయి చిల్ల పడుతుంది బయట కింద. ఏంద్రా అంటే మీరు అప్రైజల్. అదృష్ మూవీలో బ్రహ్మానందం గారిది ఉంటుంది, మేము ఎరాచారి వెళ్తున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా, వెళ్ళు బాగా సుఖంగా ఎంజాయ్ చేయని ఉంటుంది కదా. సో ఐఎమ్ దట్ కార్పొరేట్ ఎంప్లాయీ ఇన్ బ్రహ్మీస్ క్యారెక్టర్ అండ్ ద చారీ ఈజ్ నాన్ కార్పొరేట్ గై హూ ఈస్ హ్యావింగ్ ఫన్ ఇన్ లైఫ్ అండ్ ఐమ్ ద వన్ హూ సో డిప్రెస్డ్ అన్నట్టు. అది బట్ నిజంగా అంటే నీకు అట్లా అనిపిస్తుందేమో కానీ మాకు మాత్రం ఏమనిపిస్తుంది అంటే అసలు వీకెండ్ అంటే ఫ్రైడే రాగానే ఫ్రైడే మార్నింగ్ నుంచి వీళ్ళు ఒక జోష్లో ఉంటారు. ఫ్రైడే ఫన్ కాదు, ఫ్రైడే ఫ్రస్ట్రేషన్. అది ఫ్రెస్ట్రేషన్, అది ఫ్రైడే ఎప్పుడైతుందో ఎప్పుడు వీకెండ్ పార్టీస్ పబ్స్ ఇవన్నీ ఇన్వెంట్ చేసిందే మీరు కదా. మేమా? నేనే ఖరాబ్ చేశాడండి. ఏ పబ్బు దగ్గరికి వెళ్ళినా మేమే ఉంటాము. మీరు అంటే మీరు ముగ్గురని కాదు, సాఫ్ట్వేర్స్. సో అంటే ఫ్రైడే అంటే వి గెట్ గ్రిల్డ్ త్రూ ది ఎంటైర్ వీక్ అండ్ దెన్ ఫ్రైడే ఆర్ ప్రాబ్లీ ఫ్రైడే సాటర్డే సండే ఇస్ ది ఓన్లీ టైం బయటికి వెళ్ళి కొంచెం చిల్ అవుట్ అవ్వడం, ఎంజాయ్ అవ్వడం, అంతే. అంతకుమించి ఇంట్రొడ్యూస్ మేము ఎందుకు చేసాం. సింగిల్ వర్డ్ లో మండే మార్నింగ్ మీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది అంటే ఏం చెప్తారు ఎప్పుడు? దరిద్రం. నేను అసలు మండే ఆఫీస్కి వెళ్ళను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. ఆఫీస్కి వెళ్ళాలంటే ఎట్లుంటది అనేది కాదు, అంటే లేవలేడు సండే నైట్ జరుగుతుంది కదా. ఓకే, మండే మార్నింగ్ మేల్కి రాదు.
నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది? మండే బేసిక్లీ మండే బ్లూస్ అంటారు. లిటరల్ గా మండే ఎందుకు అసలు ఏంటి చేస్తున్నాం అని వచ్చింది లైఫ్ Monday? చాయిసెస్ స్టార్ట్ దగ్గర Exactly. నుంచి థాట్స్ వస్తుంది. కరెక్ట్ Oh. జాబ్ ఏం చేస్తున్నాను నేను? మళ్ళీ ట్యూస్డే నార్మల్ అయిపోతాం. మండే ఇన్ఫాక్ట్ మండే ఈవినింగ్ నార్మల్ అయిపోతాం, ఎందుకంటే ఆ వీక్ అంతా యూ హావ్ టు సర్వైవ్. బట్ యా, నాట్ ఎవ్రీబడి స్ట్రగుల్స్, ఫ్యూ పీపుల్ ఎంజాయ్ దేర్ జాబ్స్ ఆల్సో. అట్లా లేదు. నేను Okay. చిన్నప్పుడు పెద్దగా ఇది అవుదాం అనుకున్నా, ఈ జాబ్ చేస్తున్నానా లేకపోతే ఇలా ఏంటిది నా లైఫ్ కరెక్ట్ చాయిసెస్ Sometimes. అని చెప్పి అప్పుడప్పుడు Okay. అనిపిస్తుంది, అప్పుడప్పుడు Some ఐ ఎంజాయ్ Mondays- మై వర్క్. ఓకే. ఐ ఎంజాయ్ మై వర్క్, అది కూడా అంటే important. మొనాటనీ హిట్ అయినప్పుడు అండ్ కొంచెం ఇంకోటి నేను అనిపిస్తుంది. విన్నా ఏంది అని అంటే లైక్ ఆఫ్ కోర్స్ అది తర్వాత కొంతమందికి వర్తించదు అని అర్థమైంది నాకు. సాఫ్ట్వేర్ జాబ్లో ఒక్కసారి అట్లా సెట్ అయిపోయిన తర్వాత, కార్పొరేట్ జాబ్లో సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే జాబ్స్ చేయడం చాలా కష్టమని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒకటి అంటే ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా కొంతమంది బయటకు వచ్చి రకరకాల బిజినెస్లు అవి ఇవి చేస్తున్నారు, దానికి సెట్ అవుతున్నారు. అది చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని అనిపించినప్పటికీ బట్ సమ్వేర్ ఇది కూడా నిజమే అని అనిపించేలాగా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందుకోసం అడుగుతున్నాను నేను. Legal వాట్ యు point of సే, view వాట్ అంటే ఈస్ యువర్ ఏం ఒపీనియన్ ఆన్ దిస్? నా ఒపీనియన్ ఏంటంటే, అంటే బికాజ్ నేను సాఫ్ట్వేర్లోనే పనిచేసాను కాబట్టి దట్ జాబ్ టీచర్స్ యూ అ లాట్, ఇంక్లూడింగ్ లైఫ్ లెసన్స్. ఓకే. ఓకే, మనం జనరల్గా ఏంటి ఒక టీం ఉంటుంది, టీంలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. లైఫ్లో కూడా అంతే. టు అచీవ్ సంథింగ్ దెర్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్ట్రాటజిక్ మైండ్ సెట్. అసలు ఆలోచన, అసలు స్టార్ట్ ఎలా చేయాలో అది మనం నేర్చుకుంటాం. అంటే అది ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, బట్ ఎలా చేయాలి అనేది మనం లైఫ్ దాంట్లో కూడా నేర్చుకుంటాం. సో నా ప్రకారం సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఇట్ హెల్ప్స్ యూ. అంటే మీరు వేరేది ఏం చేయలేరని కాదు, చేయొచ్చు, బట్ యూ విల్ బి మోర్ సిస్టమాటిక్. ఓకే, దట్ ఈస్ మై టేక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ జాబ్ చేసుకుంటూ ఇంకొకటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఉంది ఇట్లా బిజినెస్ సెటప్ అంటే దట్ ఈస్ నాట్ లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. దట్ ఈస్ ట్రీటెడ్ as మూన్ లైట్, రైట్? సో రీసెంట్లీ అందరూ మీరు చేశారు కదా పిఎఫ్ అకౌంట్ల టాలీ చేసి వాళ్ళని తీయడము, బ్లూ 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 లైటింగ్, మూన్ లైటింగ్. మూన్ లైటింగ్ మొన్న వేరే టర్మ్ తోటి ఒకటి చేశారు, మూన్ లైటింగ్. సో దట్ ఈస్ కాల్డ్ మూన్ కాదు, లైటింగ్. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది నిజంగా. మీ కార్పొరేట్ స్టైల్లో ఈ పదాలన్నీ ఇస్తారు కదా, మూన్ లైటింగ్, అవన్నీ క్యాజువల్ గా ర్యాండమ్ గా ఫామ్ అవుతాయి. పెద్ద ఆలోచన, ఇవన్నీ ఏడికెళ్ళి వస్తాయి ఇవన్నీ, నాకు అర్థం కాదు. సాడిస్ట్లు అన్నారు స్టార్టింగ్ లో. పెద్ద ఆలోచన. సడన్ గా ఆయన చంద్రుడి వైపు చూసి లైట్ బాగా వస్తుందని కాదు, చెప్పి కొన్ని మూన్ పదాలు లైటింగ్ చెప్పరు అన్నారు. నాకు ఒకసారి. మూన్ లైటింగ్, మూన్ లైటింగ్ అంటే ఏంది? చంద్రుడు లైట్ అండి. అదోకే, అంటే when it comes to corporate in my ఏంటిది opinion. అవన్నీ లింకింగ్ అడగద్దు సాఫ్ట్వేర్ లో. సో మూన్ లైటింగ్ అంటే అంతే. రెండు జాబ్స్ చేస్తున్న అచ్చా, ఓకే, వాళ్ళు దాన్ని అది మూన్ లైటింగ్ definition. అంటారు. Why- ఓకే. why is it called moon నాకు lighting? తెలియదు. వై ఏమో తెలియదు మనకు, కానీ ఓకే ఫైన్, బట్ అది ఓకే. అండ్ ఇంకోటి ఏందన్నారు ఇందాక? ఇంకొకటి మామ్ అని ఉంటదండి. Minutes of Mama. meeting. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఎన్ని నిమిషాలు జరిగినది కాదు. ఇది ఒక పెద్ద మీమ్. ఇది మీమ్ ఇది ఇందాక కూడా. meme అడిగారు కదా. సో ఇది ఒక ఇది meme. మామ్ పంపియండి అంటారు, ఎంఓఎం పంపియండి అంటారు. ఆ. సో ఎంఓఎం మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే చాలా మంది Send ఏమనుకుంటారు, me your mom అంటే Oh God. అది basically ఎలాగంటే ఇప్పుడు ఈ మీటింగ్ జరిగింది కదా, send me your ఎవరో minutes నోట్ of- చేస్తారు ఏంటేం డిస్కస్ అయిందని, దాన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఓకే. కొంతమంది దానికి మీమ్స్ ఎలా రాస్తారంటే సెండ్ మీ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్ 27 minutes అంటే అదొక మీమ్. సెకండ్ అంటే సెండ్ మీ యువర్ అదే ఓకే. ఆయన చెప్పారు కదా అది. ఓకే. అండ్ ఇంకొకటి ఇంకా కొన్ని ఎప్పుడు నాకు చాలా see, చాలా టర్మ్స్ ఉంటాయి అట్లా. ఐఎంఓ ఇన్ మై ఒపీనియన్, లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఆఫీస్ గుర్తు రావట్లేదు. వీకెండ్ మండే అడగండి చెప్తాను. మండే అడగండి, తనుకుని వస్తాయి అన్ని. మండే మార్నింగ్ ఫోన్ చేస్తా. అలా ఫ్లో లో వచ్చేస్తానే ఉంటాయి words. బట్ ఏదేమైనా కానీ నిజంగా అసలు సాఫ్ట్వేర్ లో ఇంత ఫన్ ఉంటది, అల్టిమేట్లీ ఇంత ఫన్ ఉంటది. అండ్ నువ్వు ఫన్ చెయ్యాలి, చెయ్యాలి. ఫన్ ఉండదు, మేము తీసుకోవాలి అక్కడ ఆ ఫ్రీడమ్ తీసుకొని చెయ్యాలి. See, another to end it with positive note, if you are in the right team అంటే కొంచెం కోఆపరేటివ్, సపోర్టివ్, గైడ్ చేసే మనుషుల మధ్యలో ఉండి, రైట్ కంపెనీ అంటే అగైన్ గుడ్ కల్చర్ ఉన్న కంపెనీలో ఉంటే యూర్ అట్ అ గుడ్ ప్లేస్. Yes. you'll have your peace of mind, you can earn, you can grow, you can do a lot of things. పర్ఫెక్ట్ టైమింగ్ టు ఎండ్ ది షో. నిజంగా మంచిగా అనిపించింది నాకు కూడా. మీ ముగ్గురితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నా. సో ఇప్పటి నుంచి నాకు కూడా కార్పొరేట్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే ఈజీ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి నాకు. సో Subscribe చేయండి. Share, Nice. subscribe,
వైస్ టీవీ. వైస్ టీవీ ఇంతకు ఫైనల్ గా వైస్ టీవీ ఫాలో అవుతారా మీరు? మంచిగా ఉందా? మంచిగా ఉంది. నువ్వే హైలైట్ వైస్ టీవీ. మొన్న మా నేను బాబాయ్ ఒకదాన్నే చేసేది. మొన్న ఫుడ్ వీడియో వైరల్ అయింది. Yes. ఆయన అలాంటి చెప్పిండో లేదో content తెలియదు, మా బాబాయ్ వైజాగ్ లో ఉంటాడు, ఆయన ఫార్వర్డ్ చేశారు మీ వీడియో. మా మామ నాకు ఫార్వర్డ్ చేశారు, మీరు ఎవరో తెలియదు, ఫ్రెండ్స్ అని తెలియదు. నేను చెప్పా నాకు ఇదని మా forward ఫ్రెండ్ అని ఏ చెప్తే ఈమె నా అవునా దోస్తే అని చెప్పినారా అప్పుడు? అలాగే చెప్పుకున్నా. ఓకే, అసలు సో యా, folks, Yeah. we had a very clean conversation with anchor Ramya Krishna for the very first time ever. రచ్చరామలం. యాంకర్ మోడ్ ఆన్ అయిందండి. Anchor అయిపోయింది. చాలా సాఫ్ట్ కోర్ కాన్వర్సేషన్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ దెన్ ఫైనల్లీ ఏదేమైనా కానీ మంచి టైం ఇచ్చారు నాకు. సాటర్డే రోజు అసలు కార్పొరేట్ వాళ్ళు టైం ఇయ్యరు, బట్ మనకు మస్తు టైం ఇచ్చారు. ఇక ఇట్స్ టైం ఫర్ పార్టీ. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్టీ వేసుకుందాము. కార్పొరేట్ ఎట్లా పార్టీ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది షూర్. సో మేము అందరం పార్టీకి పోదామనేసి చేసుకుందాం అనుకుంటున్నాం పార్టీ. సో ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఏంటి అని అంటే, ఫైనల్లీ బిఫోర్ ఎండింగ్, వీళ్ళు ఏదైతే మాట్లాడినరో ఇప్పుడు వరకు కూడా వాళ్ళ ముగ్గురు ఒపీనియన్స్, వాళ్ళ ఏదైతే వ్యూ, వాళ్ళ వర్జన్ ఏదైతే ఉంటుందో కార్పొరేట్ పైన అదనమాట. సో దాని గురించి మాత్రమే మాట్లాడారు. అంటే జనరలైజ్ చేసి అందరు ఒపీనియన్ ఇట్లనే ఉంటుంది అనేసి రుద్దాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు అండ్ నాకు లేదు. బట్ నాకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నా మాట్లాడేసిన. ఇంకొక విషయం బాగా హైలైట్ చేయాలనుకుంటున్నా ఏంది అని అంటే, వీళ్ళు ఇంతసేపు మాట్లాడింది ఏది కూడా ఏ పర్టికులర్గా ఒక కంపెనీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు. జనరల్గా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు మనతోని, అంతే. సో మీకేమనిపించింది అనేది మీరు కింద కమెంట్ చేయండి. నేను వాళ్ళకి అవన్నీ కూడా డిస్కస్ చేస్తా తర్వాత. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మంచి టైం ఇచ్చారు. Thank you చలో పోదాం for having పార్టీకి. us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. యూ వెల్కమ్.